ధ్యానమిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం అండి. డివైన్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ట్రై మెడిటేషన్ సిరీస్‌లోని 25థ్ డే. ఈరోజు మన సబ్జెక్ట్ అయిన బి ఏ మాస్టర్ నాట్ ఏ ఫాలోయర్. దీని గురించి నాలెడ్జ్‌ని షేర్ చేయటానికి శీతల్ పవార్ మ్యామ్ వచ్చారు. వారిని ఆహ్వానించుకునే ముందు మనం వారి గురించి కొన్ని విషయాలు మీతో ఇంట్రడ్యూస్ చేస్తాను. శీతల్ పవార్ మ్యామ్ అట్లాంటా, అమెరికాలో నివసిస్తున్నారు. మ్యామ్ ఐటీ ప్రొఫెషనల్‌గా ఐబీఎం లాంటి పెద్ద పెద్ద కంపెనీల్లో వర్క్ చేశారు. బుద్ధ సీఈఓ ఫౌండేషన్‌కి వాలంటీర్‌గా సేవలందిస్తున్నారు. అంతేకాకుండా పిఎస్ఎస్ఎం యూఎస్ఏలో ఒక బోర్డ్ మెంబర్‌గా గూడా ఉన్నారు. 10 ఇయర్స్ నుంచి ఈ ధ్యాన సాధన చేస్తూ దీని ద్వారా వారి జీవితంలో ఎంతో మార్పుని చూశారు. ఎంతో మార్పు రావటం చూశారు. అందువల్ల ఈ ఆనాపానసతి ధ్యానాన్ని, దీని యొక్క గొప్పతనాన్ని, దీని ద్వారా వచ్చే బెనిఫిట్స్‌ని మొత్తం అందరికీ అందిస్తున్నారు. మేడం మామూలుగా తనకి వంట చేయటం అన్నా, ఇంటీరియర్ డిజైనింగ్ అన్నా, అండ్ బుక్స్ రీడ్ చేయాలన్నా, ప్రకృతిలో గడపాలన్నా, ఇలాంటివన్నీ మేడంకి చాలా ఇష్టమైన హాబీస్. ఈరోజు ఆ మ్యామ్‌ని మనము మన సెషన్‌లో ఇన్వైట్ చేసుకుందాం సాదరపూర్వకంగా. వెల్కమ్ టు అవర్ సెషన్ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. నా చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశాన్ని మీరు నాకు కల్పించినందుకు ఎంతో కృతజ్ఞత. అండ్ ముందుగా బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి నా యొక్క శతకోటి నమస్కారాలు. ఆయన వల్లే నేను ఈరోజు మీ అందరినీ కలవగలుగుతున్నాను. ఆయన వల్లే మనమందరం ఈరోజు కలిసాము. ఇది నా సౌభాగ్యం. మీరు నా ఇంట్రడక్షన్ ఇచ్చేశారు. ఎవ్రీథింగ్ యూ హావ్ గివెన్ అబౌట్ మీ. నేను కొంచెం నా జర్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే. యాహ్! నమస్తే ఫ్రెండ్స్. నా పేరు శీతల్. మేము అట్లాంటాలో ఉంటాము. నేను ధ్యానం 2010వ సంవత్సరంలో మొదలుపెట్టాను. మా ఫ్రెండ్ అనిల మా ఇంటి దగ్గరలో ఉంటుంది. తను చెప్పారు, ఇలా ధ్యానం చేస్తే హాయిగా, సంతోషంగా, ఆనందంగా ఉంటారు అని. ఆ పదం నాకెంతో క్యాచ్ చేసింది. ఎందుకంటే ఏమి చెయ్యకున్నా ఆనందాన్ని కలిగించే ఇదేదో సాధన చూద్దాము అనేసి ఒకలాంటి మంచి భావనతోటి నేను ఈ ధ్యానంలోకి దిగడం జరిగింది. సో, తను చెప్పినట్టు నేను 40 డేస్ కంటిన్యూగా మెడిటేషన్ చేశాను. ఆ 40 రోజులలో నాకు తెలియని ఆనందము, తెలియని ఉత్సాహం లోపల నుండి నేను చూడగలిగానన్నట్టు. నాకు నన్ను నచ్చడం మొదలుపెట్టాను. అంతకుముందు మనది మనం నచ్చడం అనేది, లేకపోతే మనది మనము బాగున్నాము అని అనుకోనేది ఎంతో తప్పుగా అనిపిచ్చేదన్నట్టు. సో, ఆ ధ్యానం ఎప్పుడైతే మొదలుపెట్టానో నాలోని తెలియని ఒక చిన్నదనం నేను చూసుకున్నానన్నట్టు 40 డేస్‌లో. ఆ తర్వాత చాలా ఆనందంగా ఉండడము, పిల్లలతోటి ఆనందంగా ఉండడం, హస్బెండ్ తోటి ఆనందంగా ఉండడం, వర్క్‌లో చాలా చేంజెస్ జస్ట్ 40 డేస్ మెడిటేషన్‌లో నేను చూసానన్నట్టు. ఏంటి ఇంత మ్యాజిక్ ఉంది ఏంటి ఈ మెడిటేషన్‌లో? అప్పటికి ఏమి తెలవదు. మెడిటేషన్స్ ఇవన్నీ ఇలా ఉంటాయి. థర్డ్ ఐ విజన్స్ అవి ఇవి అసలకి ఏమీ తెలవదు. ఊరికే అలా వచ్చేసి దాన్ని వితౌట్ ఎనీ ఎక్స్‌పెక్టేషన్స్ నేనలా మెడిటేషన్‌లోకి రావడం జరిగింది. 40 రోజుల తర్వాత నాకనిపించింది నేనింకా దీని గురించి తెలుసుకోవాలి అనేసి అదే సేమ్ ఫ్రెండ్‌ని అడిగితే తను తప్పితే ఇక్కడ ఎవరు లేరు. సో, తను స్పిరిచ్యువల్ ఇండియా మ్యాగజైన్స్ ఇచ్చారన్నట్టు. ఇందులో చదివితే మీకు అర్థమవుతుంది. మీరు ఎంజాయ్ చేస్తారు. కొన్ని ఎక్స్‌పీరియన్సెస్ అలా ఉంటాయనేసి. ఆ స్పిరిచ్యువల్ ఇండియా మ్యాగజైన్ చదువుతా ఉంటే అసలకి నాకు తెలియని ఒక ప్రపంచం ఓపెన్ అయిపోయింది. అంతవరకు నాకు తెలిసిన ప్రపంచం బాహ్య ప్రపంచం. ఎప్పుడైతే స్పిరిచ్యువల్ ఇండియా మ్యాగజైన్ చదివానో ఇలా గురువులుంటారు. ఇలా వాళ్ళ వర్క్ ఇలా ఉంది. వాళ్ళ విజన్స్ ఇలా ఉన్నాయి. వాళ్ళకి థర్డ్ ఐ కళ్ళు మూసుకున్నా గాని ఇలా కనిపిస్తాయి. వాళ్ళు సూక్ష్మలోక ప్రయాణాలు చేస్తారు. ఇవన్నీ నాకు అసలకి చాలా వండర్‌గా అనిపించాయన్నట్టు. ఓకే. సో, దీని గురించి నేను ఇంకా తెలుసుకోవాలి అనేసి ఆ స్పిరిచ్యువల్ ఇండియా మ్యాగజైన్‌లో ఎప్పుడు పత్రి సార్‌ది కనిపించేదన్నట్టు.
అప్పుడు మా ఫ్రెండ్ చెప్పారన్నట్టు. మెయిన్‌లీ ఈ పీఎస్ఎస్ఎం సొసైటీకి నేను నేర్పించిన శ్వాస మీద ధ్యాసకి మెయిన్‌లీ ఆయననే స్టార్ట్ చేశారు అనేసి. నాకెంతో గొప్ప ఫీలింగొచ్చిందన్నట్టు ఆయన మీద. ఓకే. ఓకే. ఒక మనిషి తన స్వలాభం వదిలేసుకొని ఇతరులను జస్ట్ ఆనందపరచడానికి ఇంత గొప్ప సేవ చేస్తున్నారు. నేను ఇండియా ఎళ్తే ఈయన్ని కలవాలి అన్న ఒక థాట్‌లో ఉన్నాను. అండ్ ఇంత సింపుల్ సత్యాన్ని తెలుసుకొని, ఇంత సింపుల్ ద్వారా ఆనందాన్ని కలిగిస్తున్నారు గదా! సరే నాకైతే ప్రస్తుతానికి ఎవరు తెలవదు. సార్ చెప్పినది నేను వింటాను. సార్ ఏం చెప్తున్నారు దాన్ని విని నేను డెవలప్ అవుతాను అనేసి నేను నా జర్నీ స్టార్ట్ చేశాను. సో, పత్రి సార్ ఏ స్పిరిచువల్ ఇండియా మ్యాగజైన్‌లో తీసుకున్నా గాని 3 థింగ్స్ లైక్ ఫస్ట్ మెడిటేషన్ అండ్ సెకండ్ ఈస్ రీడింగ్ స్పిరిచువల్ బుక్స్ అండ్ థర్డ్ సజ్జన సాంగత్య. సో, ఫస్ట్ మెడిటేషన్ చేస్తున్నాను. రీడింగ్ బుక్స్ అనేది అస్సలకి అలవాటు లేదు. కాకపోతే అందులో చెప్పారు. ఓకే. ధ్యానమే ఇంత నాకు ఎంతో మంచి ఆహ్, 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 సంతృప్తిని కలిగిచ్చింది. సరే ఈయన చెప్పిన బుక్ రీడింగ్ కూడా చేద్దాము. దీంట్లో ఏముందో తెలుసుకుందాం అనేసి, అలా బుక్ రీడింగ్ అనేది మెల్లిగా అది కూడా 40 డేస్ ఛాలెంజ్ లాగా తీసుకొని స్టార్ట్ చేశానన్నట్టు. ఇప్పుడు ఈజీగా ఒక ఎంత పెద్ద బుక్ అయినా గాని ఒక 1, 2 డేస్‌లో చదవగలుగుతాను. ఈ కెపాసిటీ వచ్చింది ధ్యానం ద్వారానే అని నేను చెప్పాలి. ఎందుకంటే మనం ధ్యానం వల్ల ఎన్నో లాభాలు. అందులో వన్ ఆఫ్ ద బెనిఫిట్ ఈస్ రీడింగ్ బుక్స్. రీడింగ్ బుక్స్ మనము రీడింగ్ ఇంతకుముందు అసలకి ఫాస్ట్‌గానే రీడ్ చేయలేము. అలాంటిది ధ్యానం ద్వారా క్లారిటీ ఆఫ్ మైండ్ ద్వారా మనం బుక్స్‌ని కూడా చాలా ఫాస్ట్‌గా రీడ్ చేయగలుగుతున్నాం. ఎట్ ద సేమ్ టైమ్ చాలా ఫాస్ట్‌గా ప్రాసెస్ గూడా చేయగలుగుతున్నాం అన్నట్టు. ఆ శక్తి ధ్యానం వల్ల కలిగింది. సో, అలా బుక్ ప్రపంచంలోకి నేను ఎంటర్ అయ్యాను. ఇంకా బుక్ ప్రపంచంలో ఎంటర్ అయ్యాక ఎందరో గురువులు, ఎందరో మహానుభావులతోటి పరిచయం ఏర్పడింది. ఎవరు లేరు ఇక్కడ అమెరికాలో. కాకపోతే ఆ బుక్స్, ఆ స్పిరిచువల్ ఇండియా మ్యాగజైన్ చేయబట్టి నేనెప్పుడూ ఎవరికీ దూరం లేను అన్న ఫీలింగ్ కలిగింది. సజ్జన సాంగత్యం అంటారు గదా! ఇంపార్టెంట్ అనేసి. దానిలోనే నేను సజ్జన సాంగత్యం చేసుకునేదాన్నన్నట్టు. తర్వాత అది చాలా చాలా ఆనందాన్ని కలిగించింది బుక్స్ చదవడము, దాని గురించి తెలుసుకోవడము. ఒక ఎక్స్‌పీరియన్స్ గూడా వచ్చిందన్నట్టు నాకు. అప్పుడు నాకు చాలా సాయిబాబా అంటే చాలా ఇష్టం. సాయిబాబా ద్వారా పత్రి సార్ లాగా కన్వర్ట్ అవ్వడం నేను చూసాను. సో, నెక్స్ట్ మెసేజ్ నేను అండర్‌స్టాండింగ్ చేసుకునేదేంటంటే, ఇంకా నా నా ప్రయాణం పత్రి సార్ తోటి, ఈ గురువుతోటి నా ప్రయాణం అనేసి నాకర్థమైంది. సో, ఇంకా అప్పటి నుండి ఈ సింపుల్‌గా శ్వాస మీద ధ్యాస ప్రాక్టీస్ చేసుకోవడం. సరే నేను బెనిఫిట్ పొందాను. దీన్ని 10 మందికి నేర్పిస్తాము అనేసి మా ఉన్న ప్లేస్‌లోనే నేర్పించడం మొదలుపెట్టాను. అండ్ తర్వాత ఆఫీస్‌లో ఇంట్రడక్షన్ జేయడం జరిగింది. ఐబీఎంలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆఫీస్ ఇన్ ద వరల్డ్ రైట్. సో, వి హావ్ చాలా ఆఫీస్‌లలో చాలా మైండ్‌ఫుల్‌నెస్ మెడిటేషన్ అనేది చాలా పాపులర్ అయింది. అండ్ మా ఆఫీస్‌లో కూడా మేము ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. దానివల్ల వాళ్ళు గూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతూ ఎప్పుడెప్పుడు మెడిటేషన్ చేస్తామనేసి ఆహ్, స్టార్ట్ చేసేవారన్నట్టు. అలా కార్పొరేట్‌లో చెప్పడం మొదలైంది. తర్వాత పత్రి సార్ ఇక్కడికి రావడం, ఆయనతోటి స్పెండ్ చేయడం, ఆయన మా ఇంట్లో ఉండి ఒక 2, 3 డేస్ అసలకి పండగలాగా ఉండేదన్నట్టు. అసలకి గురువు ఏంటి? ఆయన ఇంత సింపుల్‌గా ఉండడం ఏంటి? మా ఇంట్లో ఉండడం ఏంటి? నాకు ఆ 3 రోజులు కలలో ఉన్నట్టే అనిపిచ్చేదన్నట్టు. ఏంటి ఐ మీన్ అంత అదృష్టం చేసుకున్నానా నేను? ఇలాంటి గురువు వచ్చి మనం గురువుల దర్శనం కోసం ఎక్కడికో ఎళ్ళాల్సొస్తది. అలాంటిది ఇక్కడికి రావడము, మన కోసం రావడం అనేది చాలా హ్యాపీ అనిపిచ్చింది. సో, అప్పుడు సార్‌తో కలవడం, సార్‌తో వర్క్ చేయడము అండ్ ఇక్కడ ఎన్నో సెషన్స్ ఆర్గనైజ్ చేయడం అట్లాంటాలో జరిగింది. సార్ ఎప్పుడు వచ్చినప్పుడల్లా నంబర్ ఆఫ్ మెడిటేటర్స్ అనేది పెరగడం చూసాను. ఆయన ఎనర్జీ అందరికీ తెలిసిందే. ఆయన ఒకసారి వచ్చారంటే ఎంతో మార్పు మనలో మార్పు, ఎట్ ద సేమ్ టైమ్ ప్లేస్‌లో మార్పు గమనించాను. ఆహ్, తర్వాత ఎప్పుడు కూడా సారు చెప్పే ఒకటే ఒక పదం బీ మాస్టర్, బీ మాస్టర్. అది నన్ను చాలా అట్రాక్ట్ చేసింది. అది అందరము కూడా పిరమిడ్ మాస్టర్స్ అందరం కూడా మనం ఒక మాస్టర్ లాగానే ఉంటున్నాము. మాస్టర్ లాగానే జీవిస్తున్నాము. ఎంతో సింపుల్ కాన్సెప్ట్స్‌తో ఎంతో గొప్పగా మనము జీవించొచ్చు అనేది ఈ చిన్న కాన్సెప్ట్‌లో సార్ ఎప్పుడు చెప్తుంటారు. మీరడిగినప్పుడు బీఏ మాస్టర్ అనేది నాకు చాలా హార్ట్‌కి దగ్గరున్న సబ్జెక్ట్ అది. సో, అలా పత్రి సార్ తోటి ఇక్కడ క్లాసెస్ చేయడం న్యూయార్క్‌లో సెషన్స్ అవ్వడం, వెజిటేరియన్ ర్యాలీసే గాని, వెజిటేరియన్ విజన్సే గాని, అలా చాలా పిరమిడ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెసే గాని, అలా చాలా చాలా కాన్ఫరెన్సెస్ మేము ఇక్కడ ఆర్గనైజ్ చేశాము.
పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్స్ ఇక్కడ యూఎస్ఏలో గూడా ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. దానివల్ల ఎన్నో ప్రోగ్రామ్స్ ఎంతో మందికి ధ్యానం నేర్పించడం, వాళ్ళకి నేర్పిస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర నుండి మేము నేర్చుకోవడం ఎంతో గొప్పగా జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ 2020లో మేము పీఎంసీ యూఎస్ఏ ఛానెల్‌ని గూడా ఓపెన్ చేశాము. అందులో గూడా గొప్ప గొప్ప కార్యక్రమాలు ఎంతో మంది పిరమిడ్ మాస్టర్స్ ఇక్కడ సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ ఉన్నారు. అండ్ ఈ 2020లో మనకు దొరికిన అవకాశం వల్ల ఎంతో మంది మెడిటేటర్స్ ఎంతో మంది మెడిటేషన్‌లోకి రాగలిగారు. మెడిటేషన్‌లోకి రావడమే కాకుండా వితిన్ 3 మంత్స్, 4 మంత్స్, 5 మంత్స్‌లో వాళ్ళ లోపల ఎంతో గొప్ప మార్పులు వాళ్ళ వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌లు అలా ఉన్నాయన్నట్టు. వాళ్ళు గూడా ఎంతో గ్రేట్ మాస్టర్స్‌గా ఈరోజు తయారై వాళ్ళు కూడా ఎంతో గ్రేట్ వర్క్ చేస్తున్నారు ఇక్కడ ప్రతి స్టేట్‌లో. చాలా చాలా హ్యాపీ మేడమ్. సో, వి హావ్ వెరీ గ్రేట్ టీమ్ అండ్ ఐ యామ్ వెరీ ఫార్చునేట్ నేను ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్‌మెంట్‌లో ఒక పిరమిడ్ మాస్టర్‌గా ఉండడం అనేది అసలకి చాలా 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 గొప్ప ఆహ్, వరం అనే అనుకుంటాను నేను. సో, థాంక్ యూ సో మచ్ మేడమ్. సో, మెడిటేషన్ మనం చేద్దామా? లేదంటే బి ఎ మాస్టర్ మెడిటేషన్ మామూలుగా అయితే హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ అంటే మేము అనుకునేది నెక్స్ట్ ఒక 1 అవర్ సెషన్ తర్వాత డౌట్స్. ఓకే. కాకపోతే మీ కన్వీనియంట్ అంటే మీ ప్లాన్ ప్రకారం గూడా మీరు కన్ ఓకే. ఫాలో అవ్వచ్చు. హ్మ్. ఓకే. అంటే ఓకే. కొంతమంది మాస్టర్స్ ముందు టీచ్ చేసి తర్వాత మెడిటేషన్ చేయటం అట్లా ఎవరి ప్లాన్ ప్రకారం వాళ్ళు చేస్తున్నారు. ఓకే. ఓకే. ఓకే మేడమ్. సో, అయితే మనం దీన్ని 2 వేస్‌లో చేద్దాము. ఫస్ట్ కొంచెం సబ్జెక్ట్ చేసి, మళ్ళీ మెడిటేషన్ చేసి, మళ్ళీ కొంచెం సబ్జెక్ట్ ఓకే మ్యామ్. చెప్పుకుందాము. ఓకే. ఓకే. యాహ్! సో, ఫ్రెండ్స్ ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ బీఏ మాస్టర్. ఆహ్, బీఏ మాస్టర్ అనేది మన లైఫ్‌లో చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎంతసేపు మనకు మెడిటేషన్‌లోకి రాకముందు మనం ఒక మాస్టర్ కాదు. మనము మామూలు వ్యక్తులం. మనము ఎప్పుడూ ఒకరి కింద ఉండడము, ఒకరిని ఫాలో కావడము, ఒకరిని పూజించడం, ఒకరిని సేవించడమే అనేది మనకు చిన్నప్పటి నుండి మనకు తెలిసిన విషయం. ఈవెన్ మన పేరెంట్సే గాని, మన టీచర్సే గాని, సొసైటీ గాని, ఎవరైనా గాని నేర్పించిందదే. మనం మనమెప్పుడు ఫాలోవర్‌గా ఉండాలి. ఆహ్, ఆహ్, అన్ మనమెప్పుడు కూడా అణిగిమణిగి ఉండాలి అనేదే నేర్పించారన్నట్టు. మెడిటేషన్‌లోకొచ్చాక కంప్లీట్‌లీ రివర్స్ అన్నట్టు. కంప్లీట్‌లీ రివర్స్. ఫస్ట్ నేనొక మాస్టర్‌లా ఉండాలి. ఎవరిని ఫాలో చేయాల్సిన అవసరం లేదు. ఎ మన మన హార్ట్‌కి ఏది నచ్చితే అది చేసుకుంటూ ఎళ్ళాలి. అలా అలా మనం బతకాలి అనేది చెప్పినప్పుడు నాకు చాలా ఆశ్చర్యమేసిందన్నట్టు. అంతకుముందు ఎప్పుడు కూడా దేవుడిని పూజిస్తే నాకు ఇది కావాలా, నాకు అది కావాలా అనేసి నేను అడగడము, లేదంటే ఎక్కడైనా వెళ్ళడము అలా ఉండేది. అలాంటిది పోయి మనమే ఒక మాస్టర్స్, మనమే మన వాస్తవాన్ని మనం సృష్టించుకుంటున్నాము, మనమే దేవుళ్ళము అనేది ఆ విషయము నాకు తెలుసుకున్నప్పుడు చాలా భయం అనిపించిందన్నట్టు. ఏంటి నేను దేవుడినేంటి, నేను దేవుడినేంటి ఆహ్, అంటే ఆ ఇండిపెండెన్స్ మనం ఎప్పుడు కూడా డిపెండెంట్‌లో ఉండడానికి ఇష్టపడతామన్నట్టు. ఎందుకంటే ఒకరున్నారు టేక్ కేర్ చేయడానికి. వాళ్ళు టేక్ కేర్ చేస్తున్నారులే. మనకవసరం లేదు అని ఎప్పుడైతే ఉంటామో అప్పుడు లేజీగా ఉంటాము. ఏదేమన్నా మంచి జరిగితే మన అకౌంట్‌లో ఏస్తాము. చెడు జరిగితే వాళ్ళ అకౌంట్‌లో ఏస్తాము. సో, అలా మన లైఫ్ స్టైల్ అనేది అలవాటైపోయింది. ఎప్పుడైతే మెడిటేషన్‌లోకొచ్చామో మనం ఒక ఫస్ట్ సంగతి తెలుసుకున్నాం ఏందంటే మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. అదొకటి తెలుసుకోగానే ఫస్ట్ ఒక 15 డేస్ చాలా టర్బులెన్స్‌గా అనిపించిందండి. ఏంటి ఈ ఇక్కడున్న వాతావరణం అంతా నేనే సృష్టించుకున్నానా? నా పరిసరాలని నేనే సృష్టించుకున్నానా? నాకొచ్చిన సుఖాలు, దుఃఖాలు నేనే సృష్టించుకున్నానా? అనేసి చాలా చాలా లోపల ఒకలాంటి క్వెషనింగ్ స్టార్ట్ అయిపోయిందన్నట్టు. అది మళ్ళీ తర్వాత మెడిటేషన్ చేశాక అప్పుడు యాక్సెప్ట్ చేశాను. ఓకే. చెప్పాను గదా! ఇందాక హ్మ్. పత్రిసారి ఏది చెప్పినా గాని నేను ఫాలో అవుతాను వితౌట్ ఎనీ జడ్జ్‌మెంట్ అని. హ్మ్. 15 డేస్ తర్వాత ఓకే. సరే నేను మాస్టర్‌ని అనుకుంటాను. నేను మాస్టర్‌ని అని అనుకుంటాను. ఎప్పుడైతే అలా అనుకున్నానో, ఎప్పుడైతే మనము నేను మాస్టర్ అనేసి ఎప్పుడైతే అనుకున్నానో, నాలోన మాస్టర్ క్వాలిటీస్ పెరగడం మొదలయ్యాయి. ఎప్పుడైతే నేను దేవుడిని అనుకున్నా, నేను దేవుడినే, మీరు దేవుళ్ళే, అందరూ అంతటా కూడా అదే అనేసి ఎప్పుడైతే అనుకున్నానో, అలాంటి క్వాలిటీస్ నాలో పెరగడం మొదలయ్యాయన్నట్టు. ఇంతకుముందు మనము ఒట్టి మామూలు మనుషులం అనేసరికి,
మనకు కోపము, బాధ లేకపోతే ఆహ్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లేకపోతే జెలసీ ఇవన్నీ పెరుగుతాయి. అదే ఒక్కసారి మనం దేవుడు అని అనుకుంటే దేవుడికి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? ఓన్లీ ప్రేమ, కరుణ ఒక ఒక మంచి ఆలోచన. అదే కదా దేవుడికి ఉండాల్సింది. సో, ఎప్పుడైతే నేను అనుకున్నానో నా లోపల ఆటోమేటిక్‌గా అది బయటకొచ్చేసిందన్నట్టు. సో, మనది మనం ఒక మాస్టర్ అనుకోవడంలో అంత పవర్ ఉందన్నట్టు. రోజు ప్రొద్దున్న లేచి బి ఏ మాస్టర్ అంటారు గదా! ఐ యామ్ మాస్టర్, ఐ యామ్ మాస్టర్, ఐ యామ్ డూయింగ్ ఆల్ ద థింగ్స్ విచ్ ఈస్ లైక్ మాస్టర్ ఈస్ డూయింగ్ అనేసి ఎప్పుడైతే నేను అఫర్మేషన్ ఇచ్చుకోవడం స్టార్ట్ చేశానో అలా జరిగింది. ఓకే. మాస్టర్ యొక్క ఒక 3 లక్షణాలు. మాస్టరు చాలా నిశ్చలంగా ఉంటాడన్నట్టు. నిశ్చలం. ఏది వచ్చినా, ఏది రాకపోయినా, ఏది తెలిసినా, ఏది తెలవకపోయినా చాలా నిశ్చలంగా ఉంటారు. ఆహ్, అంతకుముందు అసలకి నిశ్చలం అనేదే లేదు. ఎప్పుడు కూడా రన్నింగ్ రేస్‌లో ఉండేది లైఫ్. ఒకసారి ఎప్పుడైతే మనం మెడిటేషన్‌లోకొచ్చామో ఫస్ట్ క్వాలిటీ పెరిగేది నిశ్చలత్వం. మన మైండ్ నిశ్చలం, ఫస్ట్ మన బాడీ నిశ్చలమవుతుంది. ఎందుకంటే ఏమి చెయ్యకుండా కళ్ళు మూసుకొని కూర్చోవడం అనేది చాలా పెద్ద ఛాలెంజ్ అందరికి. ఒక 2 నిమిషాలు గూడా కూర్చోలేదు. ఎస్పెషల్లీ లేడీస్ అని నేను చెప్తాను. ఎందుకంటే వాళ్ళకు ఎప్పుడు కళ్ళు మూసుకొని కూర్చోగానే ఎన్నో పనులు, ఎన్నో రకరకాలుగా గుర్తుకొస్తాయి. కూర్చోవడమే ఒక పెద్ద నేను టైమ్ వేస్ట్ చేస్తున్నానా అన్న ఫీలింగ్‌లో ఉంటారన్నట్టు ఫస్ట్‌లో. కానీ అదే చాలా ఇంపార్టెంట్. సో, ఫిజికల్ నిశ్చలత్వం పెరుగుతుంది. మనం 40 డేస్ ఎప్పుడైతే మనం కళ్ళు మూసుకొని ఒక దగ్గర కూర్చుంటామో, ధ్యానం జరుగుతుందా? జరగట్లేదా? అది అనవసరం. మనం కళ్ళు మూసుకొని ఒక దగ్గర కూర్చోవడమే అదే మొదటి మెట్టు. నిశ్చలత్వం బాడీలో పెరుగుతుంది. ఒక వారం రోజుల తర్వాత నిశ్చలత్వం మైండ్‌లో పెరుగుతుంది. మనకు థాట్స్ తగ్గి, మన మన థాట్స్ మనకు థాట్స్ తగ్గిపోతాయి. ఎట్ ద సేమ్ టైమ్ మనకు కొంచెం రెస్ట్ లాగా దొరుకుతుంది. ఎట్ ద సేమ్ టైమ్ మనము గమనించగలుగుతాం. మన లైఫ్ ఏంటి? మన ఆలోచన ఎలా ఉంది? మన జీవన విధానం ఎలా ఉంది? మనం ఎవరితో కలుస్తున్నాము? ఎలా ఉండాలి అనేది మైండ్‌లో నిశ్చలత్వం వస్తుంది. ఒక బాడీలో నిశ్చలత్వం, మైండ్‌లో నిశ్చలత్వం అండ్ దెన్ మనసులో నిశ్చలత్వం. సో, ఇవి 2 రాగానే ఆటోమేటిక్‌గా మనస్సు నిశ్చలంగానే ఉంటుంది. కానీ, అది ఈ బాడీ నిశ్చలత్వము మైండ్‌ది లేక అది కప్పబడిపోయిందన్నట్టు. అది కామ్‌గా అది పీస్‌గా ఉన్న సంగతి అనేది మనం మర్చిపోయాం. ఎప్పుడైతే ఇవి క్లియర్‌గా అయిపోయాయో, అప్పుడు నాకు తెలిసింది ఓకే. ఓహో! నేను లోపల ఎంతో శాంతంగా ఉన్నాను. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు చాలామంది ఇక్కడ. మీరు మెడిటేషన్‌లోకి ఒక డీప్ స్టేట్‌కెళ్ళాక మీకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఒకలాంటి నిశ్చల స్థితిలో ఉంటారు. అది ఎప్పుడూ ఉంటుంది. కాకపోతే ఈ ధ్యానం ద్వారా మనకు ఈజీగా అర్థమైందన్నట్టు. ఫస్ట్ పాయింట్ నిశ్చలత్వం. అండ్ సెకండ్ అనేది నిర్భయం. నిర్భయం. అప్పుడు నిర్భయం ఎలా అంటే సరే కూర్చుందాం. ఏమైతే ఏముంది. ఇంతకుముందు ఎన్నో పనులు ఓకే. వాళ్ళకి రీజనింగ్ ఇవ్వాలి. లేదంటే ఇంట్లో పనులు అది ఇది. సో, ఒకలాంటి ధైర్యం అనేది ఒకటి మనం పెంచుకొని మెడిటేషన్‌లో కూర్చోవడం మొదలుపెడతాము. ఇంట్లో వారు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా మనకు తెలిసినా, తెలవకపోయినా భయం లేకుండా మనం ధ్యానంలో కూర్చోగలుగుతామన్నట్టు. అది మాస్టర్ యొక్క ఇంకొక లక్షణం. ఎప్పుడైతే మనం నిర్భయంగా కూర్చుంటామో, మన ఆలోచనలు కూడా సేమ్ అంతే బాడీ, మైండ్ అండ్ హార్ట్, సోల్. సో, బాడీ ఎప్పుడైతే నిర్భయంగా మనం కూర్చున్నామో, ఆలోచనలలో మనకు నిర్భయం కలుగుతుందన్నట్టు. భయం అనేది ఉండదు. ఎందుకంటే మనం మెడిటేషన్‌లో తెలుసుకుంటాం ఏంటంటే, మనం మామూలు మా మనం మామూలు మనుషులం కాదు. మనము దైవ స్వరూపాలము. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. అక్కడ హయ్యర్ ఇంటెలిజెన్స్ ఉంది. మనల్నందరిని డ్రైవ్ చేస్తుందది. ఒక తల్లి ఒక బిడ్డల్ని చూసుకున్నప్పుడు బిడ్డ భయపడాల్సిన అవసరం లేదు. నాకు ఈరోజు తల్లి ప్రొద్దున బ్రేక్‌ఫాస్ట్ పెడతదా? డిన్నర్ పెడతదా? నా తల్లి నాకు స్నానం పోస్తదా? అసలకి బేబీ అసలకి ఆలోచించదు గదండీ! అంతే ఇంకా అది అలా వదిలేస్తుంది. సో, ఆ నిర్భయం అనేది మన మైండ్‌లోకొస్తుంది. ఓకే. నేను అనవసరంగా భయపడుతున్నాను. నా ఫ్యూచర్ ఏంటి? నా పిల్లల పరిస్థితి ఏంటిది? నేను చచ్చిపోతే ఎలాగా? ఎన్నో రకాల భయాలుంటాయి గదండీ! మనకెన్నో రకాల భయాలుంటాయి. ఆ భయం నుండి మనం నిర్భయులమైతామన్నట్టు. ఎప్పుడైతే నిర్భయంలో ఉంటామో, ఫిజికల్‌గా నిర్భయంగా ఉంటామో, ఎక్కడికైనా ధైర్యంగా ఎళ్ళడం, కూర్చోవడం మాస్టర్స్ చూడండి, ఒకసారి మెడిటేషన్‌లోకొచ్చాక
ఎట్లాంటి పర్సన్ అయినా గాని ఇంట్లో ఎంత నెమ్మదిగా అసలకి బయట ప్రపంచం తెలవని ఎంతో మంది మెన్ అండ్ వుమెన్ ఈ సొసైటీకొచ్చాక ఎంత ధైర్యంగా తిరుగుతున్నారు. ఎంత ధైర్యంగా ఎన్నో మూలలకు అసలకి సౌకర్యం లేదు. పోనీ మగవాళ్ళ కంటే సరే ఆడవాళ్ళకు సౌకర్యం లేని ప్లేసెస్‌కి కూడా వాళ్ళెళ్లి ఎంత ధైర్యంగా వర్క్ చేసి ఇంత ధైర్యం ఎక్కడి నుండొచ్చింది? ఒక మాస్టర్ అయ్యారు కాబట్టి ఆ ధైర్యం మనకి వచ్చేసింది. ఏదైనా చేయొచ్చు, ఎంతైనా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు అన్న ధైర్యం మనకిచ్చేసింది. తర్వాత మైండ్‌లో ధైర్యం వచ్చేసింది. ఓకే. నాకేమి కాదు. సమ్ ఒక నాకు నా ఒక సృష్టికర్త మనల్ని టేక్ కేర్ చూస్తున్నారు. నాకేమి కాదు. మనకొక మాస్టర్ దండ ఉంది. ఆయన ఆరాలో మనం ఉన్నాము ఎప్పుడైతే ఫీల్ అవుతామో మనకు ఆ భయం కూడా ఉండదు. మైండ్‌లో భయం ఎళ్ళిపోయింది. మనసులో భయం అసలుకి ఉండనే ఉండదు కాబట్టి అప్పుడేం చేస్తాము? మనం ఇంకొకళ్ళను కూడా నిర్భయంగా చేయాల్సిన ప్రయత్నాలు చేస్తామన్నట్టు. సో, నిశ్చలత్వం ఎప్పుడైతే పెరుగుతుందో నిర్భయం. ఆ నిర్భయం ద్వారా మనమే నిర్భయం కాకుండా అందరిని కూడా ఆ భయాలలో నుండి మనం తీసుకురాగలుగుతామన్నట్టు. మెడిటేషన్ చెప్పి, వాళ్ళని ఎంకరేజ్ చేసి, వాళ్ళని కౌన్సెలింగ్ చేసో, ఎన్నో రకాలుగా చిన్న చిన్న భయాల నుండి పెద్ద పెద్ద భయాల వరకు అందరిని కూడా బయటకి తీసుకొచ్చే అద్భుతమైన అద్భుతమైన ఒక వరం అంటే మెడిటేషన్. అండ్ మన పత్రి సార్ అందరికీ సింపుల్‌గా నేర్పిచ్చేసారది. సో, అలా నిర్భయం అనేది ఒక మాస్టర్ లక్షణం. ఇంకొక లక్షణం ఏంటంటే నిర్మోహమాటం. నిర్మోహమాటం. మనం ఈరోజు మెడిటేషన్ చేయాలి అంటే చెయ్యాలి అంతే సంగతులు. ఏది ఏమైనా మెడిటేషన్ చేయాల్సిందే. ఏది ఏమైనా క్లాస్ అరేంజ్ చేయాల్సిందే. ఏది ఏమైనా క్లాస్ అటెండ్ చేయాల్సిందే. భయం అనేది ఎళ్ళిపోయినప్పుడు అప్పుడు మనకు మొహమాటం కూడా అనేది ఉండదన్నట్టు. సో, లేదంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా మొహమాటంలో జీవిస్తూ ఉంటామన్నట్టు. మనం మోస్ట్ ఆఫ్ ద లైఫ్ అంతా మొహమాటం. ఎవరైనా ఏమన్నా అనుకుంటారా? లేదంటే ఇది చేస్తే వీళ్ళేమన్నా ఆలోచిస్తారా? లేదంటే దీని కాన్సిక్వెన్సెస్ ఏమన్నా ఉంటాయా? అనేసి ఎంతో మొహమాటంగా ఉంటామన్నట్టు. ఈవెన్ మన ఫ్యామిలీలో గాని, మన ఫ్రెండ్‌షిప్‌లో గాని, ఆఫీస్‌లో గాని, ఎక్కడైనా గాని ఆ మొహమాటం అనేది పోతుంది. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము చాలా జాగ్రత్తగా ఉంటాము. ఎదుటి వారు ఎవరైనా అజాగ్రత్తగా మాట్లాడితే మనం నిర్మొహమాటంగా మనం టాపిక్ అన్నా మారుస్తాం. లేదంటే అక్కడి నుండి బయటకి కదిలిపోతాం. ఏదైనా సిట్యుయేషన్‌లో అవుతే ఏదన్నా నెగెటివ్ సిట్యుయేషనే గాని, లేదన్నా ఎనర్జీ డ్రైన్ చేసే సిట్యుయేషన్స్ ఏమన్నా ఉంటే మీరు అక్కడి నుండి నిర్మొహమాటంగా మీరు తల్లే కావచ్చు, కూతురే కావచ్చు, కొడుకే కావచ్చు, ఎంత ఇంపార్టెంట్ అయినా గాని మీరు అక్కడి నుండి విత్‌డ్రా కాగలుగుతారు. ఇంతకుముందు మనకు తెలవక మనం అక్కడే ఉండి వాళ్ళ బాధలు వింటూ ఆహ్, అంటే మనకు తెలవక ఇదంతా డ్రామా కదండీ! అవన్నీ వింటూ, వింటూ మన ఎనర్జీస్ వాళ్ళు సక్ చేసుకొని అలా అలా చాలా జరిగేదన్నట్టు. ఎప్పుడైతే మనం మెడిటేషన్‌లోకొచ్చామో మనం తెలుసుకున్నాం. ఎందుకంటే వాళ్ళకప్పుడు ఏమి చెప్పినా వినే స్థితిలో ఉండరు కాబట్టి ఆ స్థ ఆహ్, ద ఆ పరిస్థితికి వాళ్ళని వదిలేసి మెల్లిగా వాళ్ళు శాంతపడ్డాక వాళ్ళకు మనము సహాయం చేస్తాం. ఎలా అంటే, మీరు మెడిటేషన్ చేయండి. మీకు ఆరోగ్యం బావుంటుంది. మీరు ఈ దుఃఖం నుండి మీరు బయటపడగలుగుతారు. అంతే. అంత ప్రేమగా మనం ఆహ్, ఉంటాము. ఎట్ ద సేమ్ టైమ్ నిర్మొహమాటంగా గూడా మనం బ్యాక్ ఔట్ అవుతామన్నట్టు. సో, నిర్మొహమాటం అనేది ఒక యోగి లక్షణం. ఒక మాస్టర్ లక్షణం. ఏదేమైనా పర్వాలేదు. మనం వెజిటేరియన్ ప్రాక్టీస్ చేస్తున్నామా? మనం వెజిటేరియన్ అయ్యాము. ఎట్ ద సేమ్ టైమ్ ఇంట్లో కూడా అది చెప్తాము. ఓకే. మాటంగా మనము నేను తినట్లేదు. నేను పెట్టను. దానికి సంబంధించిన కార్యక్రమాలలో నా రూపాయి కూడా నేను అందులో ఖర్చు చేయను. నిర్మొహమాటంగా చెప్పేస్తారు. ఎందుకంటే అంత ధైర్యం అనేది మీకు మెడిటేషన్ ఇస్తుంది. ఇంతకుముందు ఆలోచిస్తాం వాళ్ళేమనుకుంటారు? ఎవరన్నా తిడతారా? నన్నెవరైనా చూస్తారా? లేదంటే వాళ్ళు నన్ను కేర్ చేస్తారా? అనేసి ఉంటది. అవన్నీ భయాలన్నీ ఎళ్ళిపోతాయన్నట్టు మాస్టర్‌గా ఉన్నప్పుడు. సో, ఇవి 3 క్వాలిటీస్ అనేది ఆహ్, చాలా ఫస్ట్ స్టేట్‌లలో వచ్చేస్తాయన్నట్టు. సో, నిశ్చలత్వం, నిర్భయం, నిర్మొహమాటం. అండ్ తర్వాత ఇంకొక లక్షణం ఏంటంటే మాస్టర్‌ది దర్శించగలుగుతాడు ప్రతీదీ. చూడగలుగుతాడు. ఏం జరుగుతుంది? ఎందుకంటే ఇప్పుడు అన్నీ నిశ్చలంగా ఉంది గదా! మనస్సు. నిశ్చలంగా ఉంది గదా! హార్ట్. హ్యాపీగా చూడగలుగుతాడు. ఏమవుతుంది అసలకి? ఎ ఎ ఎక్కడ ఎక్కడ ఏం జరుగుతుంది? మెడిటేషన్‌లో అబ్జర్వేషన్ అనేది అలవాటయిపోయింది. అదే అబ్జర్వేషన్ మన లైఫ్‌లో గూడా జరుగుతుంది. ఓకే. నా ఆఫీస్‌లో అబ్జర్వేషన్ ఎలా ఉంది? ఏం జరుగుతుందసలకి? ఎవరు ఎలా ఉన్నారు? ఎలాంటి డిస్కషన్స్ అవుతున్నాయి? అక్కడున్న వాతావరణం ఎలా చేంజ్ అవుతుంది? మనం ఎలా ప్రభావితం చేయగలుగుతున్నాము అనేది ఒక మాస్టర్ దర్శించగలుగుతాడన్నట్టు. ఈరోజు పిరమిడ్ మాస్టర్స్ అందరూ ఇంత సక్సెస్‌ఫుల్‌గా మెడిటేషన్ చేస్తూ 10 మందికి నేర్పిస్తున్నారు అంటే అంత దర్శించుకునే లక్షణాన్ని పెంచుకున్నారు వాళ్ళు.
సో, ఆ దర్శనం అనేది పెరుగుతుంది ఆటోమేటికల్‌గా. అలా దర్శనం అనేది ఆహ్, పెరిగాక వాళ్ళు ప్రభావితం చేయగలుగుతారన్నట్టు. పరిస్థితులని ప్రభావితం ఎందుకంటే వాళ్ళకు శక్తి ఉంది. వాళ్ళకు ఏ మనకు మనకు తెలిసిన విషయమే కదా! మన ప్రెజెన్స్ ఎక్కడైతే ఉంటదో అంటే మన ప్రెజెన్స్ మన మనం ఎక్కడైతే ఉంటామో, ఆ వాతావరణంలో చాలా మార్పుంటుంది. మనం తెలుసో తెలవకో మన చుట్టుపక్కల అంతా గూడా మన ఆరా వల్ల పక్కన వాళ్ళకి కూడా సేమ్ మనకున్న క్వాలిటీస్ వాళ్ళ లోపల కూడా ఒస్తాయన్నట్టు. ఎలా అంటే ఇప్పుడు ఒక కఠినమైన వ్యక్తి మన లైఫ్‌లోకి ఎంటర్ అయ్యాడు. ఈ ఆఫీస్‌లో బాసే గాని, లేదంటే ఇంట్లో ఒక స్పెషల్ గెస్టే గాని, ఎవరైనా ఒక కఠినమైన ఒక మనిషి వచ్చినప్పుడు ఎంతో గంభీరంగా, ఎంతో పొగరుగా, ఎంతో లైక్ ఇగ్నోరెంట్‌గా మన దగ్గరకొచ్చినప్పుడు ఏదో అందాం, ఏదో చేద్దాం అన్నప్పుడు ఆటోమేటిక్‌గా ఒక మాస్టర్ దగ్గరకొచ్చినప్పుడు తను కామ్ అయిపోతాడు. తను తన లోపల ఉన్న మాస్టర్ క్వాలిటీస్‌ని మాత్రమే ఓపెన్ చేయగలుగుతాడన్నట్టు. అదే మనం చేసే ప్రభావితం. ఒక మెడిటేటర్ చుట్టుపక్కల ఉండే ఎలా ప్రభావితం చేస్తారు అంటే, వాళ్ళలోని దివ్యత్వాన్ని మనం బయటకు తీసుకొస్తామన్నట్టు. మన 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 చూపుల ద్వారా, మన ప్రెజెన్స్ ద్వారా. ఎందుకంటే మన అందరికీ తెలిసిందే. నేను దేవుడినే ఆహ్, హ్మ్, ముందర ఉన్న పర్సన్ దేవుడే అన్నప్పుడు ఆయన లోపల ఒక క్వాలిటీస్ ఉంటాయి చూడండి. మనలోని దైవత్వం మనకు ఎప్పుడైతే స్ట్రాంగ్‌గా పెరుగుతుందో, ఎంత మెడిటేషన్ చేస్తే అంత స్ట్రాంగ్‌గా పెరుగుతుంది. ఎంత హాని చేయడానికి వద్దామనుకున్న, ఎంత నెగెటివ్ థాట్ పెడదామనుకున్నా గానీ, వాళ్ళు పెట్టలేరు. ఎందుకంటే మన ఎనర్జీ వల్ల వాళ్ళ లోపల మార్పొచ్చేసి, వాళ్ళ దైవత్వంకి సంబంధించిన మాటలే వాళ్ళు మాట్లాడగలుగుతారు. ఇది ఎన్నో సార్లు ఎక్స్‌పెరిమెంట్‌గా ఇక్కడ చేయడం జరిగింది. ఈవెన్ ఆఫీస్‌లో గాని, ఇంట్లో గాని, ఎక్కడైనా గాని. సో, ఐ వాస్ ఏబుల్ టు సీ సడెన్‌లీ ఆ వాతావరణంలో మార్పనేది గమనించానన్నట్టు. సో, మనం ప్రభావితం చేయగలుగుతాము. మనం ఏది మాట్లాడితే అది మంత్రమవుతుందన్నట్టు. ఒక మాస్టర్ మాట్లాడితే అది మంత్రమవుతుంది. ఎందుకంటే చాలా జాగ్రత్తగా మాట్లాడతాడు. ఎంతో శక్తివంతంగా మాట్లాడతాడు కాబట్టి ఏది నాన్ న్ న్ ఏది అనవసరమైన మాటలుండవు కాబట్టి ఎప్పుడైతే చెప్తారో అది జరుగుతుందన్నట్టు. అది జరుగుతుంది. అది జరగబడుతుంది కూడా. అండ్ థాట్స్‌లో కూడా అంతే. మన లోపల థాట్స్ ఎంత ప్యూర్‌గుంటాయి గాబట్టి, ఒక ప్రోగ్రామ్ చేయాలన్నా, ఒక మనిషిని ప్రభావితం చేయాలన్నా, ఒక ఈవెంట్ చేయాలన్నా గాని, ఒక చిన్న ఆలోచనతోటి మనం మేనిఫెస్ట్ చేయగలుగుతాం. మేనిఫెస్టేషన్ అనేది మాస్టర్ అనేది చాలా ఈజీగా చేయగలుగుతాడు. మెడిటేషన్ ప్లస్ విజువలైజేషన్. మనం మెడిటేషన్ చేసుకొని, మనం విజువలైజ్ చేస్తా ఉంటాం అన్నట్టు. ఇక్కడ ఈవెంట్ చేసాము. ఇక్కడ వర్క్‌షాప్ చేసాము. ఇక్కడ ఎంతోమంది మెడిటేషన్‌కొచ్చి వాళ్ళు ఎంతో నేర్చుకొని ఎంతో ఆనందాన్ని పొందుతున్నారని ఎప్పుడైతే మనం సింపుల్‌గా విజువలైజ్ చేస్తామో అది నిజమవుతుంది. ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ చేసే వర్క్ అదన్నట్టు. సో, ప్రభావితం చేయగలుగుతాము. ఇక నెక్స్ట్ వచ్చేసి నిదర్శనం. మనం నిదర్శనంగా ఉంటాము. ఒక ఒక మంచి వైఫ్‌గా ఉండగలుగుతాము. ఒక మంచి మదర్‌గా ఉండగలుగుతాము. ఒక మంచి ఫ్రెండ్‌గా ఉండగలుగుతాం. ఎంతో మందికి అలా నిదర్శనంగా అంటే మనది మనకు గూడా నిదర్శనంగానే ఉండగలుగుతాం. పం పొ పొ లాస్ట్ డేకి ఈ రోజుకి నాది నాకే నిదర్శనంగా ఉంటుందన్నట్టు. అలా మనము ఎప్పుడు గూడా ఒక మాస్టర్ ఎప్పుడు గూడా ఒక మార్పులో ఉంటాడన్నట్టు. ఎవ్రీ టైమ్ డెవలప్‌మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది మాస్టర్‌కి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మాస్టరు ఎప్పుడు కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, ఆధ్యాత్మికంగా ఉంటారు. సో, ఆనందమైతే తెలిసిందే. అందరికీ ఆటోమేటిక్ మెడిటేషన్ చేసేస్తే ఆనందమొస్తుంది. అండ్ ఇంకొక ఆనందం ఎలా వస్తుంది? సర్విస్. ప్రతి ఒక్కరు కూడా సర్విస్. పత్రి సార్ ఇక్కడ 2010లో వచ్చినప్పుడు మే నేను సార్‌ని తీసుకొని ఒక ఊరికి డ్రైవ్ చేసుకుంటా ఎళ్తున్నానన్నట్టు. సో, అప్పుడు నాకు కొత్త అసలకి మెడిటేషన్ అనేది, ఎనర్జీ అనేది కొత్త. అప్పుడు అడిగానన్నట్టు సార్‌ని, "సార్ మెడిటేషన్ చేస్తే మనకు ఎనర్జీ వస్తుంది గదా! మరి ఆ ఎనర్జీ వచ్చినప్పుడు మనకు బాధలు, కష్టాలు, రోగాలు అన్నీ దూరమైపోతాయి గదా! ఎనర్జీ అనేది ఇది రావడానికి ఒకటే ఒక మార్గమా సార్? ఇంకా మార్గం లేదా?" అనేసనన్నానన్నట్టు. అంటే, "ఉంది మేడం సర్వీస్" అనేసనన్నారు. సో, అప్పుడు నాకు చాలా హ్యాపీ అయింది. అంటే సర్వీస్‌కి అంత శక్తి ఉందా అనేది. సో, అందుకొరకే ప్రతి ఒక్కరిని ఆహ్, చూడండి మనల్ని ఒక ఎనర్జీ బ్యాంక్‌గా తయారు చేశారు పత్రి సార్. ఒక్క మెడిటేషనే కాదు. మెడిటేషన్ ద్వారా మనకు ఫుల్‌గా ఎనర్జీ వస్తుంది. ఓకే. అండ్ మనము మంచి మాటలు మాట్లాడడం, మంచిగా మనతో మనము అవేర్‌గా ఉండడం వల్ల అలా మనం అలా ఎనర్జీ సేవ్ చేస్తున్నాం.
ఓన్లీ మిరాక్యులస్ థాట్స్, పాజిటివ్ థాట్స్ ఉండడం వల్ల అలా ఎనర్జీ సేవ్ చేస్తున్నాము. అండ్ సర్వీస్ ఒకటి. మేడం మీరు నేర్పించండి. ఒకరికో, ఇద్దరికో నేర్పించండి అనేసి మనల్ని ఆ సర్వీస్ కూడా అన్ని చేయించి ఎంత ఎనర్జీ మనల్ని పెంచుతున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఇంకా ఆయన ఆధ్వర్యంలో ఉన్నప్పుడు మనం మాస్టర్స్ కాకుంటే ఇంకేమవుతాము? అలా, అలా మనల్ని ఒక బిడ్డ ఒక మదర్ గూడా ఇంత ఆలోచిస్తదో లేదో తెలియదు ఒక బిడ్డ గురించి. కానీ ఆయన మాత్రం ఎలా పెంచాలి? ఎలా వీళ్ళని ఒక స్టేట్‌కి తీసుకెళ్లాలనే ఆలోచన ఎప్పుడు ఉంటుంది. వీళ్ళ ద్వారా ఒక మంచి పని చేసి ఇప్పుడు మనమైనా కానీ పేరెంట్స్ మనం ఎక్కడికన్నా బయటకెళ్తే దానమో, ధర్మమో చేసినప్పుడు మనం ఏం చేస్తాం? మన దగ్గరున్న ఒక రూపాయో, ఒక రూ. 10 తీసి మన పిల్లల చేతిలో పెట్టి, "బిడ్డ నువ్వు గూడా నువ్వే ఇయ్యు అక్కడ" అనేసని అంటామన్నట్టు. అంటే తెలుసు పేరెంట్స్‌కి. ఓకే. వాళ్ళ డబ్బే కాకపోతే వీళ్ళు పెడితే వీళ్ళు నేర్చుకుంటారు. అదేంటి ఇవ్వడం అనేది నేర్చుకుంటారు. ఎట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి దాంట్లో దొరికే ఆనందము, ఎట్ ద సేమ్ టైమ్ దాని నుండొచ్చే అనుభవం కూడా వీళ్ళు ఉంటాయి. పత్రి సార్ గూడా మనతో పాటు మనతో చేయించే పనే అది. మనము ఇంత శక్తివంతంగా ఉండి, ఈరోజు ఇంత గొప్పగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఆహ్, పెరిగింది. ఇంతమంది మాస్టర్స్, ఇంత నాలెడ్జ్ ఎక్కడి నుండొస్తుంది? ఎంత ఎనర్జీ ఉంటే మనకిదంతా రావాలి ఈరోజు? సో, ఆహ్, ఎ ఎంత ఎనర్జీ ఉంటే మీరెక్కడో హైదరాబాద్‌లో, నేనిక్కడ ఎంతోమంది మాస్టర్స్ ఇప్పుడు వేరే వేరే ప్లేసెస్‌ల నుండి గూడా జాయిన్ అయ్యారు. ఇదంతా కలవడానికి ఎనర్జీయే కారణం. సో, ఆ ఎనర్జీ అందరిని కలిపింది మనల్ని. అది అది అనేది నేను హ్మ్. గమనించానంటే సార్ సర్వీస్ చెప్పినప్పుడు. సో, ఆనందం అనేది ఆటోమేటిక్‌గా వస్తుంది సర్వీస్ చేస్తున్నప్పుడు. ఆరోగ్యం, ఆరోగ్యంగా అసలకి అనారోగ్యం అనే ఆలోచన గూడా ఉండదు. ఓకే. బాడీలో ఏమన్నుందా? డిస్కంఫర్ట్ ఉందా? బీపీ ఉందా? షుగర్ ఉందా? అదుందా? ఇదుందా? అస్సలకే పట్టింపే లేదు. ఎందుకంటే అది ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది. మన నాలెడ్జ్ పెరిగిన కొద్దీ అది తగ్గిపోతుంది. అండ్ ఎప్పుడైతే మనం బాడీ కాన్షియస్ నుండి మనము సోల్ కాన్షియస్‌కొస్తామో, అప్పుడు ఆటోమేటిక్‌గా మనం బాడీయే కానప్పుడు దానికుంది కరెక్టే. బాడీయే కానప్పుడు దాని మీద ధ్యాస తక్కువ పెడతామన్నట్టు. అరే! నాకు ఈ నొప్పుంది, ఈ జబ్బుంది అనేసి ఎప్పుడైతే ధ్యాస పెడతామో, ఎప్పుడైతే మనం ఫోకస్ ఉండదో, అక్కడ హీలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మనం 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 మెడిటేషన్‌లో నేర్చుకున్నది అదే కదండీ! వేరెవర్ అవర్ ఫోకస్ గోస్, ద ఎనర్జీ ఫ్లోస్ దేర్. సో, మనం ఎప్పుడైతే దాన్ని లైట్ తీసుకోవడం మొదలుపెట్టామో, దానికి గూడా అర్థమైపోతదన్నట్టు. ఓకే. నేను ఏ డ్రామా చేసినా నా నా మేనేజర్, నా ఓనర్ ఒప్పుకోడు. ఇంకా నేనేం చేయాల్సిన సంబంధం లేదు. నేనేం చేసినా, ఏం చేసినా తన తన ఆహ్, సోల్ కనెక్షన్‌లో ఉన్నారు అనేసి ఎప్పుడైతే అనుకుంటానో, అప్పుడు ఇంకా ధ్యాస ఉండదు కాబట్టి ఆటోమేటిక్‌గా తగ్గిపోతా ఉంటుందన్నట్టు. సో, మనం ఎప్పుడు గూడా ఆహ్, బాడీ కాదు, మనం సోల్ లెవెల్‌గా ఆలోచిస్తా ఉంటాం. అంటే ఎనర్జీ లెవెల్‌గా, కాన్షియస్ లెవెల్‌గా ఆలోచిస్తాము. ఆనందమొచ్చేసింది. ఇంకా ఆరోగ్యమొచ్చేసింది. తర్వాత ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత మనకు పుష్కలంగా ఉంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్‌మెంట్‌లో. నేర్చుకోవాల్సిన వాళ్ళకు నేర్చుకున్నంత. ఒక స్టార్టింగ్ మెడిటేటర్ నుండి ఒక అసలుకి ఇంకా అంతులేని అపారమైన జ్ఞానం ఇక్కడుంది. అసలుకి నేననుకుంటాను ఈ పీఎంసీ ఇప్పటివరకు పీఎంసీ ఎంత అయితే కలెక్ట్ చేసిందో డేటా, నేను ఇంత మొత్తం వీడియోస్ చూడడానికి నాకెన్ని రోజులు పడుతుందని నేనెప్పుడు ఆలోచిస్తా ఉంటానన్నట్టు. అంటే ఎంత ఉంది చూడండి అసలకి. నేను ఇంక మొత్తం ఈ రోజంతా 24 అవర్స్ చూషినా గానీ, నెలలు కాదు సంవత్సరాలు చూషినా గానీ తరగనంత నాలెడ్జ్ ఉంది ఇందులో. సో, అలా ఆధ్యాత్మికంగా మనకు ఎప్పుడు కూడా ఉంటుందన్నట్టు. సో, బీఏ మాస్టర్‌కి ఇవి ఇవి సింబాలిక్స్. అండ్ ఆధ్యాత్మికంగా మనకు కావాల్సినంత ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మనకెప్పుడు గూడా అందులో గ్రోత్ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. అండ్ ఇంకొకటి బీఏ మాస్టర్ అంటే చెబితే ప్రవచనమవుతుంది. మీరు ఇలా థర్డ్ ఐ ఉంటుంది. ఇలా ఆస్ట్రల్ ట్రావెల్స్ ఇస్తారు. ఇలా మెడిటేషన్ చేస్తే ఎనర్జీ వస్తుంది. రోగాలు హీల్ అవుతాయి. ఇవన్నీ కూడా ప్రవచనాలవుతాయి. కానీ మెడిటేషన్ ద్వారా సత్యమవుతుందది. ప్రవచనం అనేది సత్యం కావాలంటే మెడిటేషన్ చేయాలి. సో, మాస్టర్ ఏం చేస్తాడు? ప్రవచనాలుండవింక మాస్టర్‌కి. సత్యం ఒక్కటే ఉంటుంది. సత్యం తెలుసుకుందాము. ఎలా తగ్గుతుంది? ఎలా చేస్తుందన్న సత్యంలో ఉంటాడు కాబట్టి, ఎప్పుడు కూడా మెడిటేషన్ ద్వారానే తన ఎక్స్‌పీరియన్స్ ద్వారా, తన ఫిజికల్ ఎక్స్‌పీరియన్స్, మెంటల్ ఎక్స్‌పీరియన్స్ అండ్ సోల్ ఎక్స్‌పీరియన్స్ ద్వారా తన సత్యాన్ని, తన వాస్తవాన్ని తను తెలుసుకుంటూ ఉంటాడన్నట్టు. ఇప్పుడు ఒక బుక్కు మనము చదివినప్పుడు దాని డైరెక్ట్ కంటెంట్ ఒస్తుందండి మనకు. అదే ఒకరు బుక్ చదివారు.
చదివి మనకు చెప్పారనుకోండి, వాళ్ళకెంత అండర్‌స్టాండ్ అయింది, వాళ్ళ నాలెడ్జ్ ప్రకారం వాళ్ళు ఏదైతే అర్థం చేసుకున్నారో అది చెప్పారు. అది కరెక్టే. అండ్ ఇది కరెక్టే. కాకపోతే మనం చదివినప్పుడు మనకిది సొంత జ్ఞానం అవుతుందన్నట్టు. సో, అందుకొరకే సార్ ప్రతి ఒక్కళ్ళకి కూడా బుక్ రీడింగ్ చెయ్యండి, చెయ్యండి, చేయండి అని సజెస్ట్ చేస్తారన్నట్టు. సో, మాస్టర్ ఎలా అంటే ప్రవచనంలో ఎప్పుడూ ఇంట్రెస్ట్ ఉంటదన్నట్టు. విని తర్వాత ఎక్స్‌పెరిమెంట్‌గా ఉంటాడన్నట్టు. సైంటిస్ట్‌గా ఉంటాడు మాస్టర్. సైంటిస్ట్‌గా ఉండి నేనే దీన్ని ఎక్స్‌పెరిమెంట్ చేస్తాను. ఒక వారం రోజులు తినకుండా ఉండగలుగుతామంటున్నారు. ఎలా ఉండగలుగుతారనేది ఎక్స్‌పెరిమెంట్ చేస్తాం. 40 డేస్ నేను షుగర్ మానేస్తాను అనేసి. నేను ఇలాంటి ఎక్స్‌పెరిమెంట్స్ ఎన్నో చేశాను. ముందులో 40 డేస్ మెడిటేషన్ అన్నప్పుడు ఒక 40 డేస్ రైస్ మానేయడం, 40 డేస్ షుగర్ మానేయడం, 40 డేస్ ఫ్రై ఐటెమ్స్ మానేయడం, 40 డేస్ ఏదో ఒకటి అనుకోని మన విల్ పవర్‌ని మనం ఎలా ఉందో అని చూసుకోవడం అనేది చాలా ఎక్స్‌పెరిమెంట్‌గా చేసేదాన్నన్నమాట. అంటే అప్పుడు అర్థమైపోయింది మనం అసలకి ఏదైనా చేయగలుగుతాము. ఇదంతా మనం ఒక్కసారి అనుకోవడమే అనేది నేను తెలుసుకున్నాను. అండ్ ఎప్పుడైతే మనము ఆహ్, మన వర్డ్స్ మనకు ఎప్పుడైతే అవేర్‌గా ఉంటామో మన వర్డ్స్‌లో, మన థాట్స్‌లో, మన యాక్షన్‌లో ఆటోమేటిక్‌గా చాలా ఆహ్, మన లోపల మనమే తేడా కాకుండా అంతా ప్రపంచమంతా గూడా మనకు డిఫరెంట్‌గా కనిపిస్తుందన్నట్టు. ఎంతో అద్భుతంగా, ఎంతో ఆనందంగా, ఎంతో ఆరోగ్యంగా కనిపిస్తుంది. ఎందుకంటే మన లోపల ఆరోగ్యమే బయట ఆరోగ్యంగా ఎలా ఉందో కనపడుతుంది. మన లోపల ఏదైతే ఉందో బయట కూడా అలాగే కనిపిస్తుంది కాబట్టి ముందు కనిపించే ఇప్పుడు ఫస్ట్‌లో అనుకునేదాన్నట. అరే! ఎవరు వెజిటేరియన్స్ 2010లో మెడిటేషన్‌లోకొచ్చాక ఇమ్మీడియేట్‌లీ సార్ చెప్పిన విధంగానే ఎళ్తున్నాను గాబట్టి వెజిటేరియన్‌గా గూడా మారిపోయాను. అప్పుడు అనుకునేదాన్నట్టు అసలకి ఇక్కడ అమెరికాలో ఎవరు వెజిటేరియన్సే ఉండరా? ఎలా అసలు వెజిటేరియన్ రెస్టారెంట్‌లో కానీ వితిన్ 3 మంత్స్‌లో అసలకి నా కంటికి ఎన్నో వెజిటేరియన్ రెస్టారెంట్‌లు, ఎన్నో వెజిటేరియన్ ఆప్షన్స్ ఎంతో కనిపించాయి. ఎందుకంటే నా చూపు అలా లేదు ఇంతకుముందు. అది లేదేమో అన్న థాట్‌లో ఉండేదాన్ని కాబట్టి నాకు కనిపించలేదు. ఎప్పుడైతే నేను అదే మారిపోయానో అదే కనిపిస్తుంది. సో, వెజిటేరియన్స్ రెస్టారెంట్స్ ఉండడం గాని, ఎవరు చూడు నేను వెజిటేరియన్‌గా మారిపోయానంటారు. మా కొలీగ్స్ గూడా వాళ్ళు వీగన్‌గా మారిపోయా అంటారు. వెజిటేరియన్‌గా మారిపోయారంటారు. నేను అనుకుంటాను అరే! నేను మెడిటేషన్‌లోకొచ్చినంక బయట వాళ్ళు ఎంత చేంజ్ అవుతున్నారు అనేసి అనుకునేదాన్నన్నట్టు. తర్వాత మళ్ళీ స్లోగా తెలిసింది మన లోపల చేంజే బయట కనపడుతుందనేసి. అందుకొరకే ఒక మాస్టర్ ఒక ఎంత మా లోపల ఎంత ఎనర్జీ పెంచుకొని నేను ఒక మాస్టర్‌నవుతా ఉంటే ఇంతమంది మాస్టర్స్‌ని కలవగలుగుతాము. అంటే ఎంత పెంచుకుంటే మనకు ఇలా కనిపిస్తుంది చూడండి. ఈరోజు మనమందరం చాలా లక్కీ. చాలా ఎనర్జీ తోటి ఉన్నాం కాబట్టి ఇంతమంది ఎనర్జిటిక్ మాస్టర్స్‌ని మనము కలుసుకొని వాళ్ళతో పాటు కలిసి ధ్యానం చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి జస్ట్ ఇంకా నేను లాస్ట్ చెప్పేసి దెన్ వి విల్ గో ఇంటూ మెడిటేషన్ అండి. ఇంకా మనకు మెడిటేషన్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. అండ్ ఈ బుక్స్ చదవడం అనేది చాలా ఇంపార్టెంట్ కదండీ! సార్ అంటారన్నట్టు షార్టెస్ట్ ఎన్‌లైట్‌మెంట్ విత్ బుక్స్ అనేసి. బుక్స్‌లో అంత నాలెడ్జ్ ఎందుకంటే ఎప్పుడైతే మనం అదే అని ఎప్పుడైతే అనుకుంటామో ఆటోమేటికల్లీ మనకలాంటి అనుభూతి రావాల్సిందే. సో, లాస్ట్ ఇయర్ 2020లో నాకు ఎక్స్‌పీరియన్స్ ఇట్లా థర్డ్ ఎక్స్‌పీరియన్సెస్ అంతగా ఎక్కువ లేవు. ఎప్పుడో ఒకసారి అలాగా. నాకెప్పుడూ అనిపిచ్చేదన్నట్టు, అహం బ్రహ్మస్మి అంటారు. ఈ ఫీలింగ్ ఏంటి? ఎలా ఉంటుంది? నేనే బ్రహ్మను, అంతా నాలోనే ఉంది. ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్ అనేది నాకొక క్వెషన్ లాగుండేదండి. సో, అప్పుడు నేను ఒక బుక్ చదువుతున్నానంటూ అనస్తాషియా బుక్కు 8 సీరీస్ ఉంటాయి. సో, ఒక్కొక్క సీరీస్, ఒక్కొక్క బుక్కు చదువుతా ఉంటే ఒక బుక్‌లో అసలకి ఏంటిది? ఈ వరల్డ్ అంటే ఏంటిది? మనం ఎలా ఫార్మ్ అయ్యాము? ఎలా ఉందనేసి అన్నీ తెలుసుకున్నాక నాకొక చిన్న కోరిక ఉండేదన్నట్టు. అబ్బా! అంటే అది నేనెక్కువ ఆశిస్తున్నానా అనేసి ఒక డౌట్ గూడా ఉండేదన్నట్టు. నాకు అహం బ్రహ్మస్మి ఎక్స్‌పీరియన్స్ చేయాలి అనేది లోపల ఉండేది. నేనెక్కువ ఆశిస్తున్నానా అనేసి ఉండేదన్నట్టు. మనకెప్పుడు ఉంటుంది గదండీ డౌటు. నేనేమన్నా ఎక్కువ అడుగుతున్నానా మాస్టర్స్‌ని అనేసి. కానీ మాస్టర్స్ చూడండి ఎంత కరుణ మీరడిగితే కంపల్సరీ ఇస్తారు. ఏప్రిల్ 24కి నేనెప్పుడు మర్చిపోను. మెడిటేషన్‌లో కూర్చున్నాను. కరోనా టైం కదా! కరోనా టైము ఇంకా చంద్రశేఖర్ సార్ బెంగుళూరులో చంద్రశేఖర్ సారు ఆన్‌లైన్ క్లాసెస్ పెట్టారంట జూమ్ క్లాసెస్. సరే ఎప్పుడూ అనిపిచ్చేది అరే! నేనిక్కడ ఉన్నాను. ఇక్కడ సజ్జన సాంగత్యం లేదు. అందరూ ఇండియాలో ఎంత హ్యాపీగా మాస్టర్స్ అందరూ కలిసిమెలిసి ఎంత చేసుకుంటారు అనేసి అట్లా అనిపిచ్చింది. చంద్రశేఖర్ సార్ పెట్టేసరికి నేననుకున్నాను ఓకే. ఎంతమంది మాస్టర్స్ తోటి మెడిటేషన్ చేసే అవకాశం కదా! అనేసి అందులో జాయిన్ అయ్యానంటూ. జాయిన్ అయ్యి ఒక 10 డేస్ మెడిటేషన్ అలా చేసుకున్నాను.
సో, ఏప్రిల్ 24థ్ రోజు మెడిటేషన్‌లో కూర్చున్నానన్నట్టు. కూర్చొని కళ్ళు మూసుకోగానే సడెన్‌లీ నాకు ఇంకా నేనే ఒక బ్రహ్మనయిపోయాను. ఎలా అంటే ఎవ్రీథింగ్ నేనే అహం బ్రహ్మస్మి అన్న ఫీలింగ్ అన్నట్టు. ప్రతి ఒక్కటి నా సృష్టే. నేనే క్రియేట్ చేసుకున్నాను. ఈ పిరమిడ్స్‌ని నేనే క్రియేట్ చేశాను. పత్రిసార్‌ని నేనే క్రియేట్ చేశాను. ఈరోజు క్లాస్‌ని నేనే క్రియేట్ చేశాను. నా ఫ్యామిలీ ప్రతి ఒక్కటి నా క్రియేషన్ అనేసి నాకు ఆ రోజు ఎక్స్‌పీరియన్స్ కలిగిందన్నట్టు. ఎంత అద్భుతం అంటే ఇంకా నేను అది కంపైల్ గూడా చేయడం మన మైండ్ వల్ల కాదన్నట్టు. అలాంటి అనుభూతి నేను ఆ రోజు అనుభవించాను. అలా మెడిటేషన్‌లో కూర్చున్నా. అది ఒక 3, 4 మినిట్స్ ఉండింది. తర్వాత 40 మినిట్స్ మెడిటేషన్. ఆ 3, 4 మినిట్స్ కాగానే కళ్ళు మూసుకొనే ఉన్నాను. అద్భుతం ఇంక కళ్ళలో నుండి నీళ్లు పోతూ ఉన్నాయి. ఏంటి ఇంత గొప్ప అనుభవం నాకు రావడం ఏంటి అని మళ్ళీ డౌటు. సో, అలా ఉన్నప్పుడు నేను అనుకున్నానంటే ఇమ్మీడియేట్‌లీ పత్రి సార్‌కి కాల్ చేసి చెప్పాలి ఈ అనుభవము. అనేసి నాకు చాలా లోపల చాలా ఉండే అన్నట్టు. తర్వాత ఇంకొక డౌట్ మళ్ళీ మైండ్‌లో. ఏంటంటే, ఓకే. నాకొచ్చిన ఎక్స్‌పీరియన్స్ నిజమేనా? నేను నిజంగానే అనుభవించినా? లేకపోతే ఎందుకంటే ఊహ కందని ఎక్స్‌పీరియన్స్ అండి. నేను ఊహించుకున్నా గానీ, నేను అలా ఊహించుకోలేను. ప్రతి ఒక్క సృష్టంతా నాలోనే అనేది ఊహించుకోవడం కష్టం. సో, అనుకున్నాను. అనుకోని నేను కళ్ళు తెరిచేసరికి ఆ రోజు పత్రి సారు ఆ సెషన్‌లో జాయిన్ అయ్యారు. అసలకి ఎంత అద్భుతంగా అనిపిచ్చిందంటే, నాకు సార్‌ని చూడంగానే ఇంకా కంప్లీట్‌లీ లిటరల్లీ నేను మ్యూట్ అయిపోయానన్నట్టు. ఏంటి నాకీ అనుభవం రావడం ఏంటి? సారెక్కడో హైదరాబాద్‌లో ఊరికేనే అలా ఉండి, ఈ సెషన్‌లో జూమ్‌లో జాయిన్ కావడం ఏంటి? ఏమి ఇన్ఫర్మేషన్ లేదు, ఏమీ లేదు కదా! ఇంకా సార్ కనబడగానే సార్, పత్రి మేడం, పత్రి సార్‌కి ఇద్దరికీ నేను నా ఎక్స్‌పీరియన్స్ షేర్ చేశానన్నట్టు. షేర్ చేస్తే సార్ చాలా హ్యాపీ అయిపోయారు. ఇంకా ఆ రోజు అందరూ వేరే వేరే ఎక్స్‌పీరియన్స్ షేర్ చేస్తున్నారు కాబట్టి, నేను గూడా షేర్ చేసేసి నేనింకా మానేశానన్నట్టు. మానేసినంక చూడండి గురువు వారం రోజులైంది. నేను ఫోను జేసి చెప్పాలా సార్ మళ్ళీ నేను ఫోను చేసి సార్‌కి ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేయాలా నేను? ఎలా వచ్చింది ఎక్స్‌పీరియన్స్ ఏంటి అనేసి, సరే ఆల్రెడీ చెప్పేసాను కదా! అని మానేశాను. మళ్ళీ సార్ 1 వీక్ తర్వాత ఫోను చేశారు నాకు. మీరు ఆ రోజు చెప్పారు గదా! మీరు మళ్ళీ నాకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా అనేసి. నాకు ఇంకా తలెక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదన్నట్టు ఆ రోజు. అంటే చూడండి ఆహ్, ఎట్లా కావ ఎట్లా ఎట్లా దగ్గర చూసుకుంటున్నారో అసలకి నాకు అద్భుతమండి అది. అదయిపోయింది. అదయిపోయిన తర్వాత ఇంకా చాలా హ్యాపీ అది అర్థమైపోయిందన్నట్టు. ఓకే. ఎలా ఏంటి ఆ అనుభవం అనేది. ఇంకొక ఇంకొకటి ఏ ఏం ఇ ఇంకొక క్వెషన్ గూడా ఉండేదన్నట్టు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కరోనా టైంలో జరిగిన ఆహ్, హ్మ్. హ్మ్. మ్యాజిక్ అండి ఇదంతా. ఎందుకంటే మనం ఇంట్లోనే ఉన్నాము. మెడిటేషన్‌లు చేయడము, ఈ జూమ్ క్లాసెస్ అటెండ్ చేయడము, ప్లస్ మాస్టర్స్‌ది వినడం వల్ల పత్రి సార్ ఎక్కడో ఎప్పుడో ప్రోగ్రామ్ పెడితే పీఎంసీ వాళ్ళు అలా ఆర్గనైజ్ చేసేవాళ్ళు కదా! వ్యాలీలో గాని, లేదంటే హైదరాబాద్‌లో గాని. ఈ కరోనా వచ్చినప్పటి నుండి రోజు కనిపిస్తున్నారు సారు. అలా కనిపించినప్పుడు ఇంకా మనకి ఎనర్జీ పెరగకుండా ఉంటే ఏమవుతుంది? సో, ఎనర్జీ పెరిగినప్పుడు ఎలాంటి అనుభవాలొస్తాయనేసి నా అనుభవం. ఇంకొక క్వెషన్ ఏముండే అంటే జీసస్ క్రైస్ట్ అంటాడు గదా! ఐ యామ్ సన్ ఆఫ్ ద గాడ్ అనేసి. అలా ఎలా అనుకుంటారు? నేను దేవుడి బిడ్డను అనేసి ఎలా అనుకుంటారు? నేనంటే మా నాన్న బిడ్డని, మా అమ్మ బిడ్డని అనుకుంటాను. నేను దేవుడి బిడ్డను అని ఎలా అనుకుంటారు? ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు నేను అనుకోవడము ప్లస్ నా తండ్రి అని మనం ఎప్పుడు అంటాము. కానీ నిజంగా ఆ ఫీలింగే ఉండకుండా మనం ఏదో మాటలుగా అంటామన్నట్టు. దేవుడిని దర్శనానికెళ్ళినప్పుడు మనం అంటే బిఫోర్ మెడిటేషన్ తండ్రి, తండ్రి అనేసి మనం సంబోధిస్తాం. కానీ నిజమైన రిలేషన్ అక్కడ ఉండదు. ఆ క్వెషన్ ఉండిందన్నట్టు. సో, ఇంకొక 1 మంత్ మెడిటేషన్ తర్వాత ఆహ్, ఆ ఆ డౌట్ కూడా క్లియర్ అయిపోయిందన్నట్టు. మెడిటేషన్‌లో కూర్చున్నాను. కూర్చున్నా గానీ ఇమ్మీడియేట్‌లీ ఆహ్, నేను ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతున్నాను. నేను ఆయన కూతుర్ని, కొడుకుని ఆయన బిడ్డను అనేది నేను ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతున్నాను. నేను ఆహ్, అది అది చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే నాకు క్లియర్‌గా తెలుసు నేను ఆయన బిడ్డను అనేసి నేను క్లియర్‌గా చూసుకున్నాను. ఎట్ ద సేమ్ టైమ్ ఆయన గూడా నన్నెలా చూస్తున్నారో నేను చూసుకోగలిగానన్నట్టు. నా బిడ్డ అనేసి ఎలాంటి ప్రేమ ఉంటుంది మన పిల్లలకి, ఆయన నా మీద చూయించే ప్రేమను చూసుకోగలిగాను. ఎట్ ద సేమ్ టైమ్ నేను మా నాన్న, నా తండ్రి అనేసి ఆ ఫీలింగ్ ఉందో అలా ఆహ్, దాన్ని నేను అనుభవించగలిగాను. అప్పుడు నాకర్థమైంది. ఓహ్! అందుకొరికేనా జీసస్ క్రైస్ట్ ఎప్పుడు కూడా ఐ యామ్ సన్ ఆఫ్ ద గాడ్, ఐ యామ్ సన్ ఆఫ్ ద గాడ్ అని అంటారు. నాట్ ఓన్లీ జీసస్ క్రైస్ట్ మై డియర్ ఫ్రెండ్స్ మనమందరం కూడా ఆయన బిడ్డలమే.
ఆయన బిడ్డలమే. ఇది నాకు క్వెషన్ ఉండింది కాబట్టి నాకు ఆన్సర్ రూపంగా దొరికింది. ఎప్పుడైతే ఈ క్వెషన్ పెడతానో నాకు ఈ 2 కూడా అద్భుతమైన ఎక్స్‌పీరియన్సెస్ అని నేను చెప్పాలి. ఎందుకంటే మనం ఎనర్జీని పెంచుకుంటాము ఎప్పుడైతే క్వెషన్ ఉంటుందో. ఇవన్నీ అందరికీ రావాల్సిన అవసరమేం లేదు. కాకపోతే నాకు చాలా, చాలా డీప్ క్వెషన్ ఉండే. ఎలా నేను అనుభవించాలి ఇది అనేది. సో, అందుకొరకే నాకు ఈ రూపంగా వచ్చింది. ఇంకా అప్పటి నుండి నా లైఫ్ అనేది చాలా అద్భుతంగా మారింది. ఇంకా ఇంకొంచెం ఎక్స్‌పాండ్ అయింది నా నాలెడ్జ్. ఇంకొంచెం అండర్‌స్టాండింగ్ పెరిగింది. అదంతా తెలిసింది. సో, ఫైనల్లీ ఏంటంటే మనము ఎనర్జీ ఎప్పుడు పెంచుకునే ప్రయత్నంలోనే ఉండాలి. మాస్టర్ అంటే మాస్టరీ. మాస్టరీ. ఎందుకంటే మనమందరం మెడిటేషన్‌లో ఉంటున్నాం కాబట్టి మెడిటేషన్ అంటే ఏంటిది? ఎనర్జీ. ఎనర్జీ పెంచుకోవడంలో మనం మాస్టరీ చేయాలి. సో, ఎనర్జీ పెంచుతూ పోతే మనం ఒక లైట్ బాడీగా మారతామన్నట్టు. మన బాడీ అంతా కూడా లైట్‌గా మారుతుంది. ఇప్పుడు మనకు కనిపించని ఎంతోమంది అవధూతలున్నారు గదండీ! మహావతార్ బాబాజీ గాని, శివుడే గాని వీళ్ళందరూ కూడా ఉన్నారు ఫిజికల్ బాడీస్ తోటే. కాకపోతే వాళ్ళెంత కాంతివంతంగా మారారంటే, మనం చూడలేమంతే. సో, మనము మన ఎనర్జీని ఎప్పుడు పెంచుతూ పోవాలి ఎప్పుడు కూడా. పెంచుతూ పోయినప్పుడు మనం ఆటోమేటిక్‌గా అలా కాంతి రూపాలుగా మారడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఒక ఫ్యాన్ ఉంటుంది. ఫ్యాన్‌కి రెక్కలుంటాయి. అది మనం చూసినప్పుడు మనకు కనబడుతుంది. ఇప్పుడు మనమందరం కూడా ఈ 3 డైమెన్షన్‌లో ఫ్యాన్స్ లాగానే. సో, రెక్కలు ఉన్న ఫ్యాన్ మనకందరికీ కనిపిస్తుంది. ఎప్పుడైతే మెల్లగా తిరగడం అవుతుందో, మనం ఎప్పుడు ఎనర్జీ పెంచుకుంటా పోతున్నాం గదా! పెంచుకుంటా పోతా ఉంటే కొంచెం కొంచెం కనపడం మనకు తగ్గుతుంది. తర్వాత దాన్ని ఎంత స్పీడ్‌గా పెంచితే అంటే ఎంత ఎనర్జీ ఒస్తే రెక్కలున్నాయి కానీ కనిపించదు గదా మనకు. అలా అవుతామన్నట్టు మనం. అలా అలా ఒక మాస్టరు అలా లైట్ బాడీగా అయిపోతారన్నట్టు. సో, మన ప్రయాణమంతా కూడా ఒక ఫిజికల్ నుండి ఒక ఎనర్జీ లెవెల్‌కి మారడమే మన ప్రయాణము. ఇందులో మనం ఎంతో తెలుసుకుంటూ, ఎంతో నాలెడ్జ్ గెయిన్ చేస్తూ, ఎంతో సాధన చేస్తూ, ఎంతో మంది మాస్టర్‌ని కలుస్తూ, ఎట్ ద సేమ్ టైమ్ మన చుట్టుపక్కన వాళ్ళను కూడా వాళ్ళకి ఇదే గుర్తు చేయడం. వాళ్ళు పరమాత్మ స్వరూపులే. కాకపోతే వాళ్ళు మర్చిపోయా మనము మర్చిపోయాము. మనకు కూడా ఒకరు గుర్తు చేశారు గదండీ! మీరు ఒక మాస్టరేనండి. మీరు పరమాత్మ స్వరూపులని మనము గుర్తు చేయించుకున్నాం గదా! సో, మనం ఎలా అనుభవిస్తున్నామో, మనం ఎలా ఆనందపడుతున్నామో, వాళ్ళు కూడా అలాగే అనుభవించాలి కదా! సో, వాళ్ళని కూడా మనము తట్టి లేపే బాధ్యత మనకు ఉంది. సో, వాళ్ళు పరమాత్ములే. వాళ్ళను లేపాల్సిన బాధ్యత మనది కాబట్టి, మనమందరం ఈరోజు ఎంతో ధ్యానం చేస్తూ, శక్తిని నింపుకుంటూ మనమందరూ కూడా అదే పని చేస్తున్నాము. హ్మ్. సో, ఐ థాట్ ఆఫ్ షేరింగ్ దిస్ వన్. బావుందండి. చాలా బావుంది. మామూలుగా మనం బాడీ, మైండ్ అదే శరీరం ఇలా ఆత్మ, పరమాత్మ ఈ 5 ఫింగర్స్ మామూలుగా చెప్పుకుంటూ ఉంటాం. ఈరోజు మీరు బీఏ మాస్టర్‌గా ఉండాలంటే, బీఏ మాస్టర్‌గా ఉన్న తర్వాత, ఒక మాస్టర్‌గా మనం గనక స్టార్ట్ చేసిన తర్వాత లైఫ్‌ని, మనలో నిశ్చలత్వం, ఆ నిర్మోహ నిర్మోమాటము, నిర్భయం అసలెలాగా ఆటోమేటిక్‌గా డెవలప్ అయిపోతాయి అనేది క్లారిటీగా ఈరోజు తెలుసుకున్నాం మేము. ఆ మాస్టర్‌గా ఉండటంలో చాలా గొప్ప అనుభూతి పొందొచ్చు అని మీ ఎక్స్‌పీరియన్సెస్ ద్వారా అర్థమైంది. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ మేడం. సో, మనం మెడిటేషన్ చేసేసి క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఓకే. మెడిటేషన్ ఓకే. తీసుకుందాము. ఓకే. యాహ్! ఓకే మ్యామ్. సో, మ్యూజిక్ మెడిటేషన్ ఇంగ్లీష్‌లో గైడ్ చేయొచ్చా నేను? అంటే తెలుగులో? అందరికి అర్థం కాదేమో. ఓకే. ఓకే. సింపుల్‌గా పర్వాలేదు సింపుల్ మేడం. వర్డ్సే. యాహ్! ఆ! సింపుల్ వర్డ్సే. ఓకే మ్యామ్. ఓకే. యాహ్! మ్యూజిక్ ఫ్రెండ్ ప్లే చేయమంటారా వెనకాల? మీరు ఆ! ప్లే ప్లే చేసేది. ప్లే చేస్తాను. మీరు చూడండి ఎలా ఉందో. దెన్ ఓకే వి మ్యామ్. విల్ గో. ఓకే. 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 ఒక్క నిమిషము నేను ప్లే చేస్తున్నాను మేడం. మేడం నేను మాట్లాడేది వినిపిస్తుందా మీకు? మ్యూజిక్ తగ్గించాలా? ఇప్పుడు మ్యూజిక్ వినపడట్లేదు. ఇందాక స్టార్టింగ్‌లోనే వినపడింది. తర్వాత వినపడలేదు మ్యూజిక్. ఇప్పుడు వినిపిస్తుందండి? లేదు మేడం.
ఇందాక స్టార్ట్ చేసినప్పుడు జస్ట్ వినిపించింది, తర్వాత వినపడలా. ఓకే. ఒక్క నిమిషము. అయితే నేను స్టాప్ చేస్తాను. ఇప్పుడు వినిపిస్తుందండి? లేదు మ్యామ్. ఓకే. సో, ఐ థింక్ ఇప్పుడు లైట్ గా వస్తాను. నేను అది మ్యూజిక్ క్లియర్‌గా ఉందా మీకు? ఉంది ఉంది ఇప్పుడు. అండ్ నేను మాట్లాడేది సరిపోయిందా? లేదంటే ఎక్కువైందా? సరిపోయింది. మ్యూజిక్ కూడా ఆ, ఓకే. బ్యాలెన్స్. ఫ్రెండ్స్, మనమందరం ఈరోజు హాయిగా కూర్చొని ఈ చక్కని ధ్యానాన్ని చేద్దాము. Relax your head. Relax your face. Relax your neck. Relax your shoulders. Relax your hands. Relax your chest. Relax your stomach. Relax your back.
We are all masters. Meditating together today. శ్వాస మీద ధ్యాస. హాయిగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాల్ని గమనించండి.
Be with your breath.
ఆఖరి 3 నిమిషాలు మనం ఈరోజు మాస్టర్గా ఉండడానికి కారణమైన అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ముందుగా మన తల్లిదండ్రులకి కృతజ్ఞత తెలుపుకుందాము. వారి ద్వారా మనం ఈరోజు ఈ సమయంలో, ఈ అద్భుతమైన సమయంలో జన్మ తీసుకున్నాము. వారిద్దరికీ కృతజ్ఞత తెలపండి. అలాగే మన గురువులకి, మన టీచర్స్కి, మన మెంటర్స్కి, ఎవరైతే మనల్ని తీర్చిదిద్దారో, మనల్ని తీర్చిదిద్దుతూ ఉన్నారో వాళ్ళందరికీ ఈరోజు ధన్యవాదాలు తెలియజేసుకుందాము. అలాగే మన కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుందాము. భర్త, భార్య, పిల్లలు, అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళందరికీ, అలాగే మన ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుందాము. ఈ అందమైన ప్రకృతికి, ప్రకృతి మాతకి, పక్షులు, చెట్లు, చెరువులు, సముద్రాలు, ఆకాశం, నక్షత్రాలు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుందాము. అలాగే భూమాతకి ధన్యవాదాలు తెలియజేసుకుందాము. అలాగే ఈ విశ్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుందాము. అలాగే మనల్ని మనకి ధన్యవాదాలు తెలియజేసుకుందాము. ఒక మాస్టర్గా మనల్ని మనం తీర్చిదిద్దుకున్నందుకు మనం కృతజ్ఞత తెలుపుకుందాము. లాస్ట్ 1 minute. మంగళం భవతు మంగళం భవతు మంగళం భవతు మంగళం భవతు భూమి మంగళం మంగళం ఉదక మంగళం మంగళం భూమి మంగళం మంగళం ఉదక మంగళం మంగళం అగ్ని మంగళం Last 10 seconds. మంగళం వాయు మంగళం మంగళం అగ్ని మంగళం మంగళం వాయు మెల్లిగా మంగళం 2 చేతులు మంగళం కళ్ళపై పెట్టుకొని 5 seconds అలా ఉంచుకుందాము. 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా
మేము వాయిస్ వినిపించట్లేదు. ఇప్పుడు వినిపిస్తుందా మేడం? మేడం ఇప్పుడు వినిపిస్తుందా? వాయిస్ వినిపించట్లేదు. ఇప్పుడు కూడా వినిపించట్లేదా? ఇప్పుడు లైట్ గా వినిపిస్తుంది. ఓకే, ఒక్క నిమిషం మేడం. ఇప్పుడు వినిపిస్తుందా మేడం? నిందాకట్లాగా క్లారిటీ లేదు మ్యామ్. అవునా? ఫస్ట్ ఓకే. మీరు టీచ్ చేసినప్పుడు ఉన్న క్లారిటీ లేదు. ఓకే. ఓకే. సో, నేను మళ్ళీ జాయిన్ కానా మరి? ఇది క్లారిటీ లేకపోతే? ఓకే. మళ్ళీ ఒక్క నిమిషం మేడం. నేను మళ్ళీ జాయిన్ చాలా అవుతాను. లిటిల్ బిట్ వినిపిస్తుంది. లిటిల్ గానే వినిపిస్తుంది. అంటే ఎక్కువ. ఓకే. నేను జాయిన్ అవుతాను మేడం మళ్ళీ. ఓకే. శ్వాస మీద ధ్యాస పెట్టండి ఫ్రెండ్స్. ఇప్పుడు వినిపిస్తుందా మేడం? కొంచెం యాహ్! స్టార్టింగ్ లో వినిపించినంత సౌండ్ రావట్లేదు. ఓకే. ఓకే. యాహ్! ఓకే. ఒక్క నిమిషం మేడం. నేను జస్ట్ ఇదొక్క అడ్జస్ట్ చేసేసి మీకు ఓకే మ్యామ్. మేడం నేను ఇంకొక దాంతోటి లాగిన్ అయ్యారు. దానికి కూడా మీరు పర్మిషన్ ఇస్తారా అన్‌మ్యూట్ చేసుకునేది? మధుమిత. హలో మధుమిత. నేమ్ ప్లీజ్. వెంకటేష్. అదే మ్యామ్ చెప్తున్నారు కదా, వేరే దాన్ని కూడా వేరే డివైస్ తో ఎంటర్ అయ్యాను ఏదో చెప్తున్నారు. నాకంత వినిపించట్లేదు. మీకు క్లారిటీగా ఉందని చెప్తున్నారు కదా, మరి నాదేమన్నా ప్రాబ్లం ఏమో. ఎవరికైనా వినిపిస్తుందా అండి? ఇప్పుడు వినిపిస్తుంది మేడం. ఇప్పుడు క్లారిటీగా ఉంది. ఓకే. పర్ఫెక్ట్. పర్ఫెక్ట్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. ఎలా ఉండింది మీ మెడిటేషన్ ఈరోజు? చాలా పీస్ఫుల్ గా ఉంది మ్యామ్. చాలా బాగుంది, హ్యాపీగా ఉంది. మ్యూజిక్ చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. ఇంకెవరైనా ఎక్స్‌పీరియన్స్ షేర్ మాట్లాడతారా? ఫ్రెండ్స్ హ్యాండ్ రైజ్ చేయండి. చాలా బాగుంది మ్యామ్ అని చెప్పా ఎవరో చాట్ చేశారు. నిందాక కేఎస్ఆర్ గారు హ్యాండ్ రైజ్ చేశారు. ఫ్రెండ్స్ వీలైతే అందరూ వీడియో ఆన్ చేసుకోండి. చాలా బాగుంటుంది మీ అందరిని చూస్తే. వీలైన వాళ్ళందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ శేషు మేడం. సార్ మాట్లాడతారా? మేడం, చెప్పండి సార్. మీరు ఇప్పుడు అమెరికాలో ఎక్కడ మేడం ఉంది? మేము అట్లాంటాలో ఉంటాం సార్. ఇప్పుడు నేను కొలంబస్ లో ఉన్నా మేడం, అమెరికాలో. ఓకే. మాది యాక్చువల్గా గుంటూరు అయితే నేను వరంగల్లో జాబ్ చేస్తా. మొన్న రిటైర్ అయ్యాను. మా డాక్టర్ మా సన్నెన్లో ఇక్కడ కొలంబస్ లో ఉన్నారు. వాళ్ళ దగ్గరకు వచ్చాను. 1 year అవుతుంది వచ్చి. ఓకే, గ్రేట్.
అయితే చెప్పండి మీ సార్ ఎలా బాగుంది మేడం. వెరీ నైస్. యాహ్! చాలా ప్లీజ్ బాగుంది. యాహ్! ఇఫ్ యూ హావ్ ఎనీ క్వెషన్స్ ఆర్ ఎనీథింగ్ టు షేర్ ప్లీజ్ షేర్. అందరికీ క్వశ్చన్ అంటే నేను లక్ష్మీ మేడం ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. లక్ష్మీ మేడం, ఇప్పుడు 15th ఫిబ్రవరి నుంచి మళ్ళీ కొత్తగా ఒక క్లాస్ స్టార్ట్ అవుతున్నారు జూమ్ లో. ఉమ్. అది సపోజ్ సేమ్ మన డీటెయిల్స్ పంపించారు, ఆ డేట్ ప్రకారంగానే పంపుతా అటెండ్ అవ్వచ్చా ఇట్లా జూమ్ క్లాస్ అయినా? ఎస్ సార్, జూమ్ లోనే. అది మొన్న బాలకృష్ణ సార్ వచ్చారు కదా. అదే ఈ మొత్తం డీటెయిల్ పంపించారు 15th డిసెంబర్ నుంచి. అవును. జూమ్ లోనే కదా? జూమ్ లోనేనండి. అదే ఇప్పుడు నేను బహుశా ఈ మే వరకు ఉంటాను ఇక్కడ అమెరికాలోనే. ఓకే సార్. తర్వాత మళ్ళీ ఇండియా వస్తాను నేను. ఓకే. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఓకే. ఇంకా హ్యాండ్ రైజర్స్ ఎవరన్నా, మ్యామ్ ఇప్పుడు చేయించిన మెడిటేషన్ మీరు ఎలా ఫీల్ అయ్యారు? మీకు ఇంకే డౌట్స్ ఉన్నా, ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మ్యామ్ ని అడిగి మీరు క్లారిఫై చేసుకోవచ్చు. విజయలక్ష్మి మేడం ఉన్నారు. లక్ష్మి మేడం మాట్లాడతారా? నమస్కారం అండి. నమస్తే మేడం. నమస్తే మేడం. చెప్పండి మేడం. వాయిస్ వినపడట్లేదు. మ్యూట్ లో యా. చాలా బాగా టీచ్ చేశారండి. అంటే ఒక నిజంగా మాస్టర్ గా అన్ని సిస్టమేటిక్ గా ప్లాన్ చేసుకుని కరెక్ట్ గా పాయింట్స్ అన్ని చెప్పుకుంటా వచ్చారు. నేను ఇప్పుడు కొత్తగా వచ్చాను మెడిటేషన్ లోకి. నాకు ఇంకా మెడిటేషన్ చేయటం వస్తుందా రాదా అని డౌట్ లో ఉన్న స్టేజ్ నాది. డౌటే వద్దు మేడం. అది స్టార్టింగ్ లో కానీ మ్యామ్ అందరూ అనుభవాలు వింటుంటే మాత్రం మిరాకిల్స్ ఇలా కూడా అవుతుందా అన్న ఇంకా సర్ప్రైజ్ లోనే ఉన్నాను ఇంకా. ఓకే. సో కంటిన్యూ చేయండి మేడం. మెడిటేషన్ ఎప్పుడవుతుంది? కళ్ళు మూసుకోగానే మెడిటేషన్ స్టార్ట్ అవుతుంది మనకు తెలిసినా తెలవకపోయినా. సో కళ్ళు మూసుకుండడమే మన పని. ఓకే మేడం. శ్వాస మీద ధ్యాస. తర్వాతంతా ఇంకా అది ఆటోమేటిక్‌గా జరుగుతూ ఉంటుంది. చాలా మంది ఏంటంటే ఆలోచనలు వస్తున్నాయనే దాని మీద ఆ టెన్షన్స్ లోనే కూర్చుంటారు కదా మ్యామ్. అంటే నాకు ఆలోచనలు వస్తున్నాయి, నాకు అసలు కంట్రోల్ అవ్వట్లేదు. స్టార్టింగ్ డే నుంచి ఆలోచనలు రావట్లేదండి. అదే లేదు ప్రాబ్లం. మరి ఇంకా మీరు గ్రేట్ మెడిటేటరే కదా మ్యామ్. మీరు ఇంకా చేస్తున్నట్టే. చాలా బాగా అంటే చేస్తున్నట్టే. ఎక్కువ టైం ఉండలేకపోతున్నాను. అంటే బాడీ ఇంకా కోఆపరేట్ చేయట్లేదు. పర్వాలేదు మేడం. ట్రైనింగ్ గదా! ఎనీథింగ్ అక్కడికి గూడా రీచ్ అయిపోతాం మనము. కొన్ని రోజులలో. సో మీరు ప్రయత్నం చేస్తున్నారు. అదే చాలా గ్రేట్. థాంక్ యూ. థాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరు ఉన్నాయి హ్యాండ్ రైజర్స్? ఉదయ్ సార్ గూడా ఉన్నారు. ఎందుకు అడుగుతున్నానంటే వీళ్ళందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకొని దే వర్ జస్ట్ లిజనింగ్. సో ఐ థాట్ ఓకే ఐ విల్ టేక్ ద ఫీడ్‌బ్యాక్. ఓకే. ఓకే. నేనే అయితే చెప్పేస్తాను. నమస్తే మేడం, శుభోదయం. నమస్తే సార్. మేడం చాలా బాగుంది మేడం మీ టీచింగ్. మీరు యూఎస్ లో ఉండి కూడా ఇంత తేట తెలుగులో మీరు చక్కగా అందరికి అర్థమయ్యేలాగా టీచ్ చేయగలిగారు. ఇదంతా మెడిటేషన్ గొప్పతనం అని అనుకుంటున్నాను. నేను బిగినింగ్ లో ఉన్నాను కాబట్టి నాకు ఇంకా తెలియట్లేదు మెడిటేషన్ వల్ల ఎంత యూజెస్ ఉంటాయని చెప్పి నాకు అర్థం కాలేదు. అయితే 1 గంట వరకు చేయగలుగుతున్నాను మేడం మెడిటేషన్. అయితే నిద్రపోయి లేచినప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అదే ప్రశాంతత మెడిటేషన్ లో వస్తుందని ప్రస్తుతం అర్థమైంది నాకు. నేను ఈ 20 days నుంచి మెడిటేషన్ చేస్తున్నాను. మార్నింగ్ 1 గంట, ఈవినింగ్ 1 గంట. కొంచెం అర్థమవుతుంది మెడిటేషన్ వలన ఉపయోగాలు ఉంటున్నాయని చెప్పి కొద్దిగా తెలుస్తుంది. మరి ఇంకా మీకున్న అనుభవాలన్నీ రావాలంటే ఇంకా ఎంతకాలం చేయాలనేది. అయితే నేను
దీంట్లోకి ఈ రావడం వచ్చిన తర్వాత, ఈ ట్రైనింగ్ క్లాస్లోకి వచ్చిన తర్వాత మరి గత జన్మలో తెలుసుకునే అవకాశం ఉంటుందని చెప్పి మాస్టర్స్ చెప్పిన దాని ప్రకారం నాకు కూడా అది తెలుసుకోవాలని చెప్పి జిజ్ఞాస పెరుగుతుంది. మరి ఆ జిజ్ఞాసకి ఆన్సర్స్ ఎప్పుడు వస్తాయి అనేది మరి పత్రిజీ సార్ చెప్పాలి. మరి మీకు క్వెషన్ ఉంటే ఆన్సర్ కంపల్సరీ దొరుకుతుంది సార్. మన తపనే మనకి అనుభవాన్ని తీసుకొస్తుంది ఏదో రకంగా. ఈదర్ మనకు కనిపించినా కనిపించకపోయినా, లేదంటే అర్థం కావడం వల్లనో ఏదో రకంగా మనకు తెలుస్తుంది. చాలా గ్రేట్ సార్. మార్నింగ్ అండ్ ఈవినింగ్ మీరు కూర్చొని మెడిటేషన్ చేస్తున్నారు. దట్ ఈస్ అ వెరీ బిగ్ సక్సెస్ యాక్చువల్లీ. ఇక్కడ నేను ఉండే ఊళ్ళో ఇక్కడ పిరమిడ్ కూడా ఉంది మేడం, మంచి పిరమిడ్. 2 days నుంచి పిరమిడ్ లోకి వెళ్ళి ధ్యానం చేస్తున్నాను. చాలా బాగుంది అక్కడ. గ్రేట్ గ్రేట్ సార్. థ్యాంక్ యూ మేడం. గ్రేట్. ఏ ఊరు సార్? కైకలూరు మేడం, కృష్ణా డిస్ట్రిక్ట్. అచ్చా, విజయవాడ దగ్గర. అవును మేడం, థ్యాంక్ యూ. కైకలూరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ధ్యానం వల్ల చాలా లాభాలు మీరు ఇప్పుడు చాలా చక్కగా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశారు అన్నారు. మా మదర్ టంగ్ తెలుగు కాదు. నేను ధ్యానంలోకి వచ్చాక తెలుగులో మాట్లాడి నా తెలుగు ఇలా మంచిగా అనడానికి కారణం ధ్యానం కారణం. చాలా బాగుంది మ్యామ్. అదే అంటే నేమ్ చూసి డౌట్ వచ్చింది నాకు. మీ నేమ్ చూసి మహారాష్ట్ర అన్నట్టు అని అనిపించింది నాకు. కానీ ఇంత ఫ్లూయెంట్ గా మాట్లాడారు తెలుగు. ఎవరికి ఐడియా కూడా రాదేమో అయితే. తెలుగు అనుకుంటున్నాను ఇప్పుడు దాకా. క్రెడిట్ గోస్ టు ధ్యానం సార్. సో ధ్యానం వల్ల ఏదైనా నేర్చుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. అంటే నేను తెలుగు నేర్చుకొని మీ అందరికీ చెప్తున్నాను చూడండి, అదొక అచీవ్మెంట్. చాలా బాగుంది మ్యామ్, చాలా బాగుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రశాంతి గారు మాట్లాడతారా? ప్రశాంతి గారు. సో ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, బిఏ మాస్టర్ అన్నాం కదా. సో బిఏ మాస్టర్ అంటే మనం మాస్టర్ లాగా ఉండాలి. మాస్టర్ అంటే ఎలా అంటే, హలో 1 minute శాంత్, 1 minute. చెప్పండి మేడం, చెప్పండి. సో మాస్టర్ అంటే మాస్టర్ పీస్ లాగా ఉండాలి. మాస్టర్ పీస్ అనేది డిఫరెంట్, ఒక పీస్ ఉంటుంది. అది అందుకొరకే దాన్ని మాస్టర్ పీస్ అంటాము. మనము ఎవరితోటి కంపేర్ చేయనక్కర్లేదు. మనం ఎవరిని చూసి మనము అసలుకి కంపారిజన్ లేదు. ఎందుకంటే మన ఇంతమంది జన్మ తీసుకున్నారు, ఎవరి ఫింగర్ ప్రింట్స్ కూడా ఇంతవరకు సేమ్ లేవు. సో మన ఫింగర్ ప్రింట్సే సేమ్ లేనప్పుడు మనం ఎలా సేమ్ ఉంటాం? మనము అద్భుతం. మనది స్పెషల్ ఐడెంటిటీ. మన స్వరూపం వేరే, మన యొక్క క్యారెక్టర్ వేరే. ఇప్పుడు చాలా మంది మెడిటేషన్ లోకి రాగానే సైలెంట్ గా ఉంటారు, లేదంటే కొందరు బాగా మాట్లాడతారు, కొందరు మామూలుగా ఉంటారు కదా. సో ఒక్కొక్కరి క్వాలిటీ ఒక్కొక్కరిది అన్నట్టు. అందుకొరకే ఎప్పుడు కూడా ఒక మాస్టర్ అనేది కంపారిజన్ చేసుకోడు. ఎందుకంటే మాస్టర్ కి తెలుసు ఐఎమ్ ఏ స్పెషల్ పీస్ అనేసి. ఎప్పుడైతే నేను స్పెషల్, నాలాంటి అసలుకి మనలాంటి పర్సన్ ఈ యూనివర్స్ లో మొత్తం వెతికినా దొరకరండి. మనం లేకుండా యూనివర్స్ అనేది కంప్లీట్ కాదు. పజిల్ బోర్డ్ చూస్తారు కదా, పిల్లలు పజిల్ ఆడతారు, ఒక్కొక్క పజిల్ పెడతారు, ఒక్కొక్క పజిల్ సేమ్ ఉండదు. ఓకే, ఒక్క పజిల్ మిస్ అయినా గానీ ఆ ఒక ఫ్రేమ్ కంప్లీట్ కాదు. సో మనము ఒక పజిల్, మనము అంత ఇంపార్టెంట్ యూనివర్స్ లో. సో అందుకొరకే అందరు కూడా వాళ్ళ క్వాలిటీస్ ఏంటి, వాళ్ళు ఏంటి అనేది తెలుసుకొని వాళ్ళు హ్యాపీగా ఉండడమే మాస్టరీ. సో అందుకొరకే మాస్టర్ మైండ్, మాస్టర్ పీస్, మాస్టర్ ప్లాన్ అంటారు అన్నట్టు. మనం వేసే ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క ఆలోచన కూడా అది మాస్టర్ ప్లాన్ అన్నట్టే. సో ఎవ్రీబడి ఈజ్ యూనిక్ అండ్ ఎంజాయ్ యువర్ యూనిక్నెస్. షేర్ దట్. బాగుంది మ్యామ్. అందుకనే పత్రి సార్ కూడా చెప్తారు కదా, ఈ గురువు అది మీకు మీరే, మీ శ్వాస మీ గురువు, మీకు మీరే తెలుసుకోవాలి అనేది పత్రి సార్ పాలసీ. మామూలుగా ఇంకా అది నిజంగా చాలా మంచి ఇది. ఎందుకంటే మనం నేచురల్ గా ఇంకోటి ఫాలో అవటానికే ప్రయత్నిస్తాం, కానీ మనల్ని మనం తెలుసుకోవడానికి ట్రై చెయ్యము. ఎందుకంటే వేరే వాళ్ళకే అట్రాక్ట్ అయిపోతాం కదా, వాళ్ళు చెప్పింది కనుకుంటే ఇంకా కంటిన్యూస్ గా. అంటే మన ఇండివిజువాలిటీని మనం తెలుసుకునే ప్రయత్నం చెయ్యం. అది చేసినప్పుడు మాస్టరీ అనేది డెఫినెట్ గా సంపాదించవచ్చు. అవును, బిఏ మాస్టర్ నాట్ ఏ ఫాలోవర్.
మిమ్మల్ని మీరు కూడా ఫాలో చేసుకోవద్దు మేడం. నిన్నటి మిమ్మల్ని కూడా ఫాలో చేసుకోకూడదు మీరు. ఎందుకంటే ఓకే. మనము ఎప్పుడు చేంజ్ అవుతున్నాము. ఓకే. సో ఓకే. నెవర్ ఫాలో. ఓకే. ఓకే. యెస్. బి ఏ ఓకే. మాస్టర్. థాంక్ యూ మేడం. ఓకే. థ్యాంక్ యూ. ప్రశాంతి గారు మాట్లాడండి. ప్రశాంతి గారు మాట్లాడండి. హలో. హలో. చెప్పండి. హలో. గుడ్ మార్నింగ్ మేడం. వినిపిస్తుందా? వినిపిస్తోంది. వినిపిస్తోంది. మ్యామ్ మీరు గుడ్ మార్నింగ్ మేడం. హలో మేడం. మేడం క్లాస్ చాలా బాగుందండి ఇవాళ. మేడం అసలు మీరు చెప్పే హలో మేడం. గుడ్ మార్నింగ్. చెప్పండి మేడం. మేడం వాయిస్ డిస్టర్బెన్స్ ఈరోజు మీ క్లాస్ వింటుంటే నేను చాలా స్టార్ట్ చేశాక చెప్పారు కదా 3 పాయింట్స్, నిర్మోహమాటం, నిర్భయం, అది ఆ పాయింట్స్ ప్రతి ఒక్క పాయింట్. హలో. వినపడుతోంది, చెప్పండి. హలో. వినపడుతోంది, చెప్పండి. మేడం ఇంటర్నెట్ ఏదో ప్రాబ్లమ్ గా ఉన్నట్టుంది. మేడం వీడియో ఆఫ్ చేసుకోండి మేడం. 4 months అయింది నేను ఈ మెడిటేషన్ లోకి వచ్చిన తర్వాత మేడం ఈ రోజు ఏదైతే పాయింట్స్ చెప్పారో ఓకే ఓకే. హలో. చెప్పండి. చెప్పండి. వినిపిస్తుందా? వినిపిస్తోంది. హలో. వినిపిస్తోంది. మేడం చెప్పిన ప్రతి పాయింట్ కి కనెక్ట్ అయ్యాను ఈ రోజు నేను. ఫస్ట్ 3 పాయింట్స్ చెప్పారు కదా, నిర్భయం, నిర్మోహమాటం, ఇవి. ఇది వరకు ప్రతి ఒక్క చిన్న విషయానికి అవుతుందా అవదా అని భయపడటం అట్లా ఉండేది. తర్వాత మొహమాటం అనేది ఉండేది, ఇది చేయకపోతే వాళ్ళు ఎవరైనా అనుకుంటారేమో అని. ఇప్పుడు అన్ని భయం అనేది పోయింది. తర్వాత ఈ మొహమాటం లేకుండా చెప్పేయటం, ఒక సిచ్యుయేషన్ నచ్చకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోవటం, ఇవన్నీ చాలా బాగా కనెక్ట్ అయినాయి మేడం ఈరోజు మీరు చెప్పిన విషయాలన్నీ. అసలు చాలా ఇన్స్పిరేషన్ క్లాస్ మీరు చెప్పింది. ఇది నాకు ఒక్కదానికే వస్తుందేమో అనుకున్నాను, కానీ మీరు ఈరోజు చెప్పడం వల్ల అది మెడిటేషన్ లోకి వచ్చిన వాళ్ళందరికీ ఎక్స్పీరియన్స్ అవుతుంది అని ఆ విషయం అర్థమైంది మేడం. చాలా బాగుంది మీ క్లాస్. మిమ్మల్ని చూడడం కూడా చాలా ప్లెజెంట్ గా ఉంది. మీ వాయిస్ కానీ మీరు చెప్పిన విధానం కానీ చాలా చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఇంకా ఎవరున్నారు? వీడియో ఆన్ చేసుకున్న వాళ్ళు మాట్లాడండి. దయాకర్ గారు. దయాకర్ గారు మాట్లాడతారా? హలో. హలో, నమస్తే మ్యామ్. క్లాస్ చాలా బాగుంది మ్యామ్. చాలా ప్లెజెంట్ గా ఉంది, చాలా పీస్ఫుల్ గా అనిపించింది మెడిటేషన్ అంతా. మ్యామ్ యాక్చువల్ గా నాకు 2 kids ఉన్నారు మ్యామ్, 5 years 3 years. యాక్చువల్ నేను మెడిటేషన్ కి వచ్చింది వాళ్ళ కోసం. అంటే కొంచెం వాళ్ళు అంటే ఒక 5 minutes కూడా ఒక చోట కూర్చోలేడు అనమాట మా బాబు. అంటే ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. ఒక 2 minutes కూడా అసలు కూర్చోడు. నేను వచ్చింది అసలు మా బాబు కోసం అనమాట. యాక్చువల్ గా మెడిటేషన్ దగ్గరకు వచ్చింది. మీరేమన్నా అంటే సలహా ఇస్తారా? ఇట్లా ఏమన్నా చేస్తే అట్లా
ఉంటది అని ఏమన్నా మీకు సలహా ఇస్తారా మ్యామ్? ఏ ఏం పని లేదు. కూడా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు మ్యామ్. కంటిన్యూస్ గా ఒక్క 2 మినిట్స్ కూడా కూర్చోలేడన్నమాట ఒక్క చోట. ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. మీ అబ్బాయి మాస్టర్ మేడం. టైం వేస్ట్ చేయడు. సో, పిల్లలు కదా! పిల్లలు అలాగే మనం వాళ్ళలాగా తయారు కావాలి. సో, అది నేర్చుకోవాలి వాళ్ళ యాక్చువల్‌గా దగ్గర నేను నుంచి. నేను అంతకుముందు కూడా వేరే మెడిటేషన్ చేశాను మ్యామ్. మ్యారేజ్‌కి ముందు. తర్వాత ఆపేసాను. తర్వాత మా మ్యామ్ వల్ల ఇది తెలిసింది. దీంట్లోకొచ్చానన్నమాట. ఈ 20 డేస్ నుంచి మా బాబుని కూడా ఏదో ఒక టైంలో కూర్చోబెడుతున్నా. 15, 20 మినిట్స్ అట్లా అంటే చెయ్యాలి మెడిటేషన్ అని కూర్చోబెడుతున్నా అన్నమాట. ఆ 50 నేను 20 మినిట్స్ పెడితే టైమర్ 20 మినిట్స్ కూర్చుంటాడు. ఆ టైమర్ ఎప్పుడైతే అయిపోతదో ఇంక లేచి పరిగెత్తేస్తాడన్నమాట. ఆ అంతే 20 వాళ్ళ మినిట్స్ అయితే కూర్చుంటాడు. గ్రేట్ కదా మేడం. అట్‌లీస్ట్ 20 మినిట్స్ కూర్చుంటున్నాడు. సో, అది చాలా గ్రేట్. అండ్ హ్మ్. ఏం లేదు మేడం. వాళ్ళు మనం చేస్తా ఉంటే మనం ఎగ్జాంపుల్‌గానే ఉండాలి. ఎప్పుడైనా గాని వాళ్ళకి చెప్పే కంటే మనం చేసి చూపిస్తే వాళ్ళలో తేడా చాలా వస్తుందన్నట్టు. అంటే నా ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. నా పిల్లలకి చెప్పేదాన్ని. వాళ్ళు అసలకే వినలేదు. తర్వాత అనుకున్నా ఓకే. వదిలేసాను. కానీ నేనెప్పుడైతే మెడిటేషన్ చేయడము, చూడడం ఇవన్నీ చేస్తున్నారో ఆటోమేటిక్‌గా ఆ టైంలో వాళ్ళు సైలెంట్‌గా ఉండడమో, లేదంటే వాళ్ళు అండర్‌స్టాండింగ్ చేసుకోవడమో అని చేశారు. మనం ఆల్రెడీ సీడేసాం గదా! వాళ్ళు పెరిగిన కొద్దీ వాళ్ళు ఆ సీడ్‌ని ఆటోమేటిక్‌గా ఆ సీడ్ పెరుగుతుంది గాబట్టి వాళ్ళ లోపల కూడా మెడిటేషన్ ఒస్తుంది. సో, వాళ్ళు ఆల్రెడీ గ్రేట్ మాస్టర్స్ మేడం. సో, మనం మెడిటేషన్ ఎప్పుడైతే చేస్తామో వాళ్ళు ఆటోమేటిక్‌గా వస్తారు. మనం కంపల్సరీ చేయాలి. అండ్ కంగ్రాచ్యులేషన్స్ మొత్తానికి మీరు స్టార్ట్ చేశారు. మీ పిల్లలు గూడా చేస్తున్నారు. గుడ్. గుడ్. హ్మ్. రోజు స్నానం చేయించేటప్పుడు కూడా థాంక్ యూ చెప్పిస్తాను. అంటే నాకు ఇంతకుముందు దీని గురించి ఏం ఐడియా లేదు. దీంట్లోకొచ్చినాకే వాళ్ళ చేత కూడా చేపిస్తాను. పడుకునేటప్పుడు అందరికి థాంక్ యూ చెప్పిస్తాను. గ్రేట్. ఆ! వండర్‌ఫుల్. వండర్‌ఫుల్ మేడం. 3, 4 ఇయర్స్ కదా మ్యామ్. మామూలుగా దీనిలో అయితే 6 ఇయర్స్ నుంచి అంటారు కదా! చిన్న పిల్లలకి 6 ఇయర్స్ నుంచి గైడెన్స్ చిన్న పిల్లలే కదా! వాళ్ళు ఆల్రెడీ ఎలాగో మాస్టర్సే. ఇంకా ఆల్రెడీ ఆటోమేటిక్‌గా మీరు ఆల్రెడీ స్టార్ట్ చేశారు కాబట్టి వాళ్ళు నెమ్మదిగా వాళ్ళు గూడా. థాంక్ యూ వాళ్ళని మ్యామ్. ఫుల్‌గా ఎంజాయ్ చేయనీయండి. అంతే. హ్యాపీగా. ఓకే మ్యామ్. యాహ్! థాంక్ యూ థాంక్ సో యూ. మచ్ మ్యామ్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ మేడం. థాంక్ యూ మ్యామ్. విశాల మ్యామ్ మాట్లాడతారా? విశాల గారు మాట్లాడతారా? దయాకర్ సార్ అన్మ్యూట్ చేసుకున్నారు. అచ్చా! ఓకే. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. జై వాసవి. నమస్తే సార్. బాబు తప్పకుండా సైంటిస్ట్ అవుతాడు మేడం. మేడం ఎవరు ఆ బాబు మీ అబ్బాయి తప్పకుండా సైంటిస్ట్ అవుతాడు మేడం. నా ఒపీనియన్ చెప్తున్నాను మేడం. తప్పకుండా సైంటిస్ట్ అవుతాడు ఆ బాబు. అచ్చా! ఇప్పుడు మాట్లాడారు కదా! శేషు ఆ మేడం గురించి చెప్తున్నారా? వాయిస్ ఇదైంది మ్యామ్. వాయిస్ ఇదేంది సార్? మేడం ఇంకెవరైనా షేర్ చేస్తారా? ఓకే. విశాల గారు మాట్లాడతారా? వేరే సార్ సార్ చెప్పండి సార్. సార్ చెప్పండి. హలో. చెప్పండి సార్. మేడం నమస్తే మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ నమస్తే సార్. సార్ చెప్పండి. అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ మేడం. అహం బ్రహ్మాస్మి అన్న తర్వాత దాన్ని మించిందంటే ఏమీ లేదు మనకి. అంతా నేనే అంత అయిన తర్వాత ఇక ఉండేదంటూ ఏమీ లేదు. ప్రతిసారి కూడా చెప్పేది కూడా గ్రేట్ సబ్జెక్ట్ ఇది. హైయెస్ట్ ఫిలాసఫీ. ఓకే. మార్నింగ్ మీ యొక్క సబ్జెక్ట్ విన్నందుకు చాలా ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకెవరైనా హ్యాండ్ రైజెస్ ఉన్నాయా? మధుమిత? లేవు మ్యామ్. ఒకళ్ళు.
విశాల విశాల మ్యామ్ హ్యాండ్ రైజ్ చేశారు. హలో మ్యామ్. చెప్పండి. వినిపిస్తుందా? వినిపిస్తోంది. వీడియో ఆన్ చేసుకోగలరా? చెప్పండి. హలో మ్యామ్. నమస్తే మ్యామ్. నమస్తే. క్లాస్ చాలా బాగుంది మ్యామ్. చాలా పీస్ఫుల్ గా ఉంది. మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఏం లేవు. చాలా క్లాస్ చాలా బాగుంది అని చెప్పడానికి రేస్ చేశాను. ఓకే. థ్యాంక్ యూ మేడం. చాలా పీస్ఫుల్ గా ఉంది. మెడిటేషన్ చేస్తున్నప్పుడు బుద్ధ భగవాన్ కనిపించినట్లు అనిపించింది. బాగుంది. వీళ్ళ బాబు కూడా చాలా మంచి మెడిటేటర్ మేడం. చాలా బాగా చేస్తాడు. వండర్ఫుల్. థ్యాంక్ యూ విశాల గారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా మంచి పీస్ఫుల్ మెడిటేషన్ జరిగింది. చాలా బాగుంది మీ క్లాస్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఇంకా హ్యాండ్ రైజెస్ అయితే ఏం లేవు మ్యామ్. యా షూర్ మ్యామ్. సో ఐ థింక్ ఇంకా ఏదన్నా అంటే వీళ్ళకి ఇంకా మీరు ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పండి. అందరూ బిగినర్స్ ఎక్కువే ఉన్నారు. అంటే ఇప్పుడే జస్ట్ ఈ 24 డేస్ నుంచి చేసేవాళ్ళు ఉన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి చేసేవాళ్ళు ఉన్నారు. అందరూ ఉన్నారు దీనిలో. ఓకే. యా సో ఇక్కడ అంత ఆల్ గుడ్ అండ్ అసలుకి చాలా గ్రేట్. ఇక్కడ నుండి అక్కడ కనెక్ట్ కావడం, అక్కడ మాస్టర్స్ క్లాసెస్ వినడం, మేము ఇక్కడ నుండి క్లాసెస్ ఇక్కడ నుండి చేయడం అనేది చాలా గ్రేట్ కనెక్షన్. అందరూ అంటారు కదా, దెర్ ఈస్ నో టైమ్ అండ్ స్పేస్. అంటే సమయము కాలము లేదు అని అంటారు. ఇదే మనకు ప్రూఫ్ అన్నట్టు. సమయము కాలము లేదంటే మనం ఇప్పుడు నేను ఇక్కడ నుండి అక్కడికి రావడానికి ఎంతో సమయం పడుతుంది. అండ్ కాలం మీకు ప్రొద్దున్న మాకు రాత్రి ఇక్కడ. కాలం లేనందుకు సో ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మనకి సమయం కాలం లేదు. మనం అందరము కూడా కలిసి చక్కగా మాకు కూడా ఏంటంటే ఇక్కడికి మేము ఫరీదాబాద్ మేడం ఇక్కడ ఉండేది. మేము రీసెంట్ గానే మీతో మాట్లాడారు కదా, శ్రీదేవి మ్యామ్ మాట్లాడారు. ఆ మ్యామ్ వచ్చిన తర్వాత మేము 2 years నుంచి చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ జస్ట్ మెడిటేషన్ అనేది ఈ స్ప్రెడ్డింగ్ లోకి వచ్చింది. ఇప్పుడు రీసెంట్ గా ఈ చిన్నగా స్ప్రెడ్ చేయడానికి స్టార్ట్ చేసాం అన్నమాట. ఈ జూమ్ వల్ల మాకు అది అడ్వాంటేజ్ అయింది. ఎక్కడెక్కడ మాస్టర్స్ తో కనెక్ట్ అవ్వగలుగుతున్నాం చాలా ఎక్కువగా. అంటే నార్మల్ గా ఆ మాస్టర్స్ కి అసలు టైం కూడా ఉండదు. కొంతమంది ఫుల్ బిజీగా వర్క్ ఎక్కువ చేస్తూ వాళ్ళ ఇదిలో ఉంటారు కదా. కానీ ఈ టైంకి వాళ్ళందరూ అసలు ఫోన్ చేయంగానే కూడా చక్కగా వచ్చి అంత మాకు మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ షేర్ చేస్తున్నారంటే చాలా నిజంగా అందరికీ థ్యాంక్ఫుల్. అసలు చాలా బాగుంది. చాలా హ్యాపీగా ప్లెజెంట్ గా ఉంది మ్యామ్ మీతో మాట్లాడటం. అలా శాంతంగా చక్కగా చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. మ్యామ్. థ్యాంక్ యూ. సో మనమందరం మర్చిపోకుండా ఉండాల్సింది ఏంటంటే మనమందరం కూడా శక్తి స్వరూపులము. ఏమంటారంటే జగన్మాత స్వరూపం ఆర్ శక్తి స్వరూపం అంటారు కదా. సో అదే స్వరూపము మనము శక్తి స్వరూపమే వాంట్స్ టు హ్యావ్ ద ఎక్స్పీరియన్సెస్ కదా. అందుకొరకే ఆ స్వరూపం కిందికి వచ్చినప్పుడు దానికి ఒక నామము, దానికి ఒక రూపం ఉండాలి. కాబట్టి మనం అందరం ఈ రోజు ఈ రూపంలో ఈ నామంలో ఉన్నాము. సో నిజంగా ఈ రూపం ఈ నామం లేనప్పుడు అందరూ కూడా ఒకటే. సో అందరూ అనుభవించడానికే వచ్చాము. ఎంతైతే అంత మంచి ఎక్స్పీరియన్సెస్ అనుభవించడమే మన మెయిన్ మోటో. సో ప్రెజెంట్ మూమెంట్ అవేర్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రెజెంట్ మూమెంట్ అవేర్నెస్ గురించి చిన్న స్టోరీ చెప్పి దెన్ ఐ విల్ క్లోజ్ ఇట్. డెఫినెట్ గా మ్యామ్ చెప్పండి. సో ఒక ఫ్రెంచ్ మూవీ చూసాను అన్నట్టు నేను. ఒక ఫ్రెంచ్ మూవీ చూస్తే అందులో ఆ మూవీలో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని ఒక ఇంట్లో ఉంటారన్నట్టు.
ఉంటే వాళ్ళ కోసం ఒక 2 యాంజిల్స్ పైనుండి వస్తాయన్నట్టు. ఏంటి వీళ్ళందరూ ఎప్పుడు కూడా భూలోకంలో డిఫరెంట్‌గా ఉంటారు. ఒక డిఫరెంట్ ఫీలింగ్స్‌తో ఉంటారు. డిఫరెంట్‌గా నవ్వుతారు. ఒక సందర్భానికి కొంచెమే నవ్వుతారు. ఒక సందర్భానికి ఎక్కువ నవ్వుతారు. ఒక సందర్భానికి అంటే సర్కాస్టిక్‌గా నవ్వుతారు. ఏడుపు కూడా ఒక్కొక్కసారి డిఫరెంట్‌గా ఉంటే ఎన్ని రకాల కలర్స్, ఎన్ని రకాలు ఒకటే దాన్ని ఎన్ని రకాలుగా చేస్తున్నారు వీళ్ళు. ఆహ్, ఏ ఏ ప్రతిదానికి ఆశ్చర్యపడిపోతారు. ప్రతిదానికి ఇచ్చేస్తారు అనేసి వీళ్ళు అబ్జర్వ్ ఏంటి ఏం జరుగుతుంది అనేసి. సో, ఆ 2 యాంగిల్స్ కిందకొస్తాయన్నట్టు. కిందకొచ్చేసి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వైఫ్ అండ్ హస్బెండ్ టీ తాగుతారన్నట్టు. టీ తాగితే వాళ్ళు టీ వేడి చేసుకొని టీ తాగుతూ వేడిగా టీ తాగుతూ వావ్! ఇట్ ఈస్ సో హాట్, సో గుడ్ అంటే ఆ యాంజిల్స్ ఫీల్ అయితాయనంటే, ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్? కాఫీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఆ వేడి అంటున్నారు గదా! వేడి అంటే ఏంటిది అనేసి వాళ్ళకి ఆశ్చర్యం ఉంటుంది. తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ స్విమ్మింగ్ పూల్‌లోకెళ్ళేసి వాటర్‌లో దిగి స్నానం చేస్తా అంటే స్విమ్మింగ్ చేస్తా ఉంటారన్నట్టు. మళ్ళీ అక్కడికెళ్తారు యాంజిల్స్. ఎళ్ళేసి వీళ్ళు వాటర్‌లో దింకుతున్నారు గదా! ఆ వాటర్ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఓహ్! ఇట్స్ సో కోల్డ్ అంటున్నారు. కోల్డ్ ఎలా ఉంటుంది? ఏంటా ఫీలింగ్? ఏంటది అనేసి. తర్వాత మళ్ళీ వాళ్ళు బట్టలు వేసుకుంటారన్నట్టు. బట్టలు వేసుకొని రెడీ అయిపోతారు గదా! ఆ క్లాత్ ఫీలింగ్ ఎలా ఉంటుంది స్కిన్ పైన? వీళ్ళు అలా వేసుకుంటున్నారు గదా! ఎలా ఉంటుంది? తర్వాత భోజనం చేస్తారు. భోజనం చేస్తా ఉంటే అది కలుపుతూ, ఇది కలుపుతూ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఓహ్! ఇది కారం ఉంది. ఇది షుగర్ అసలకి 1 డే అంతా అబ్జర్వ్ చేస్తారన్నట్టు వాళ్ళు. అబ్జర్వ్ చేసేసి ఎంత బాధపడిపోతారో, అసలకి మనం ఎంత మిస్ అవుతున్నాము. వీళ్ళు మనుషులు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు ఎవ్రీ డే. రోజు చాయ్ తాగి, అన్నం తిని, స్నానం చేస్తూ, బట్టలు వేసుకుంటూ, ప్రతి ఒక్క పనిని వాళ్ళ ప్రతి ఒక్క అనుభవాన్ని అనుభవిస్తున్నారు. మనకు ఇట్లాంటి జన్మ ఉంటే బావుంటుండే అనేసి యాంజిల్స్ అనుకుంటాయన్నట్టు. వాళ్ళెంతో తపన పడి, ఎంతో వాళ్ళు వర్క్ చేసి, వాళ్ళు ఒక ఒక ఏంటంటే అర్హతను సాధించి తర్వాత వాళ్ళు మానవ జన్మ తీసుకుంటారన్నట్టు. అంటే మనం ఎంత అనుకోని ఎంత వర్క్ చేసి మనం ఇక్కడికొచ్చాము ఇది అనుభవించడానికి. ఒక చిన్న కప్ ఆఫ్ టీ తాగడానికి ఒక అవేర్‌నెస్‌గా ఫ్రెండ్ తోటి మాట్లాడడానికి, అవేర్‌నెస్‌గా ఒక పని చేయడానికి, ఒక ముట్టుకోవడానికి. సో, మనకు అవేర్‌నెస్ ఎంత ఉంది ఎవ్రీ డే అదొక్కటి చూసుకోవాలి ఫ్రెండ్స్. నాకిది చాలా బాగా నచ్చింది. అప్పటినుండి అవేర్‌నెస్ అనేది నేను గూడా ప్రాక్టీస్ చేస్తూ వస్తూ ఉన్నానన్నట్టు. ఎప్పుడు ఎక్కడన్నా వర్షంలో ఎళ్తే ఆ వర్షం ఎలా పడుతుంది? బయటెళ్తే గాలి ఎలా తలుగుతుంది? ఒక ఫ్రెండ్ తోటి మాట్లాడినప్పుడు నా 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 భావన ఎలా ఉంది? నేనెలా ఫీల్ అవుతున్నాను? అన్నీ అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టాను. దట్ పిక్చర్ వాస్ ఐ ఓపెనింగ్ ఫర్ మీ. అండ్ వి ఆర్ ఆల్ ఏంజెల్స్ ఫ్రమ్ ద ఎర్త్. From the heaven to experience the life here. So enjoy your life, my dear friends. చాలా బాగుంది. ఏంటి పేరేంటి మ్యామ్? సినిమా పేరు అది? ఐడియా నేను మీకు ఒకవేళ దొరికితే పంపిస్తాను మేడం. చాలా లాంగ్ అదే మీరు అంటే చెప్పినప్పుడు చూడాలనిపిస్తోంది. చాలా బాగుందసలు. ఐ విల్ షేర్ సమ్ మూవీస్ విత్ యూ. ఒక ఒక కాలం నుండి ఇంకొక కాలంలో ఎలా వాళ్ళు లెటర్స్ రాసుకుంటున్నారు. 1800 1600లో ఒక అమ్మాయి ఉంటుంది. 1900లో అబ్బాయి ఉంటారు. వాళ్ళిద్దరు ఎలా లెటర్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు అనేది అదొక బ్యూటిఫుల్ మూవీ. ఐ విల్ షేర్ సమ్ మూవీస్ టు శ్రీదేవి. తప్పకుండా మ్యామ్. తప్పకుండా చేయండి. చాలా మంది ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే కొంతమందికి అలాంటివి చూస్తున్నప్పుడు కూడా కనెక్ట్ అవుతారు. అంటే మూవీస్ అలా చూస్తున్నప్పుడు కూడా చాలా శేషు మేడం మళ్ళీ హ్యాండ్ రైజ్ చేశారు. మ్యామ్ ఒక చిన్న మాట మ్యామ్. యాక్చువల్ గా మెడిటేషన్ కి రాకముందు అంటే అందరికి థ్యాంక్ యూ చెప్పాలి అనేవాళ్ళు కదా, అలా ఏం చేసేవాళ్ళం కాదనమాట. మా అత్తయ్య గారు టిఫిన్ చేస్తారనమాట. క్లాస్ 9:30కి ఆన్లైన్ క్లాస్. సో పాపం తను చేసిస్తారనమాట అందరికి. ఒక రోజు మా అబ్బాయి మెడిటేషన్ కి వచ్చినాక ఎప్పుడైతే చెప్పారో తిన్నాక వెళ్ళి నానమ్మకి కిస్ పెట్టి థ్యాంక్ యూ చెప్పు నాన్న అన్నానమాట. తను వెళ్ళి కిస్ పెట్టి థ్యాంక్ యూ చెప్పేసరికి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో నాకు అప్పుడు తెలిసిందనమాట. అసలు నిజంగా అంటే నేను చెప్పమన్నాను, తను వెళ్ళి కిస్ పెట్టి థ్యాంక్ యూ నానమ్మ అని చెప్పారనమాట. అసలు 100 మందితో చెప్పుకున్నారనమాట. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో థ్యాంక్ యూ చెప్తే ఇంత ఇదిగా ఉంటదన్నమాట అని నాకు చాలా అప్పుడు అర్థమైంది అనమాట.
సో మీరు చెప్తుంటే ఫస్ట్ మెడిటేషన్ క్లాస్ చేయనప్పుడు ఏం చెప్తారు, ఒక 1 వీక్ అటెండ్ అయ్యి తర్వాత మనమే చేసుకుందాంలే అన్నట్టుగా అనిపించింది అనమాట. రోజు రోజుకి ఒక కొత్త విషయం, రోజుకొకరికి ఒక కొత్త మాస్టర్. చాలా చాలా అద్భుతంగా ఉంది మ్యామ్. చాలా ఎక్స్పీరియన్స్ కానీ ఏమి ఇంతకు ముందు చెయ్యనివి కూడా మీరు చాలా బాగా చెప్తున్నారు అసలు. లైఫ్ లో ఇంతవరకు మన బాడీకి అసలు ఇంతవరకు ఇయర్స్ లో నేను ఎప్పుడు థ్యాంక్ యూ చెప్పుకోలేదు అసలు యాక్చువల్గా చెప్పాలంటే. థ్యాంక్ యూ చెప్తే ఇంత హ్యాపీనెస్ ఉంటుందా, ఇంత ఇదిగా ఉంటుందా అని నాకు చాలా అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అప్పుడు నేను. అప్పుడు అర్థమైంది, ఓహో థ్యాంక్ యూ ఎందుకు చెప్తారనమాట అని. సో నాకేమో చెప్పాలనిపించింది మ్యామ్, అందుకని చెప్పాను. వండర్ఫుల్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ Thank you మేడం, for థ్యాంక్ యూ sharing. సో మచ్. Yes. ప్రతి మాస్టర్ అంటే ఇన్ని రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తుంటే మ్యామ్ ఏంటంటే ప్రతి వాళ్ళు చెప్పేది అదే, అంటే శ్వాస మీద ధ్యాస ప్రతి వాళ్ళది అదే. కానీ డిఫరెంట్ గా అనిపిస్తుంది. అంటే ఒక్కొక్కళ్ళు చెప్పిన దానిలో ఒక్కొక్క పాయింట్ కి కనెక్ట్ అవుతున్నాం. ఆ నాలెడ్జ్ కి ఎంత నాలెడ్జ్, మీరు ఎండ్లెస్ కదా, నాలెడ్జ్ అనేది ఎండ్లెస్. అసలు ఎంతైనా ఇంకా ప్రతి వాళ్ళ దగ్గర నుంచి ఎంతైనా మనం తీసుకోవచ్చు. బాగుంది మేడం, థ్యాంక్ యూ సో మచ్. Thank ఓకే you. మ్యామ్, Thank you. మరొకసారి పితామహ బ్రహ్మర్షి పత్రి సార్కి, మ్యామ్ కి, శీతల్ మ్యామ్ కి, ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళకి, వచ్చిన ప్రతి మాస్టర్ కి ధన్యవాదాలు తెలుపుకుంటూ మళ్ళీ రేపు 5 o'clock ఇంకొక మాస్టర్ తో వేరే సబ్జెక్ట్ తో అందరం మీట్ అవుదాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.